హైదరాబాద్లో మొత్తం బోనాల హంగామా నడుస్తుందిగా. సో వాటిపైన మాట్లాడడానికి మనతో పాటు సో రంగం ఎక్కే జోగిని అనురాధ గారు మనతో పాటు ఉన్నారు. అంటే మీరు చెప్తా ఉంటారు కదా రంగం ఎక్కినప్పుడు, నాకు ఎందుకో మీరు ఇప్పుడు దేవతను రప్పిస్తే చూడాలని ఉంది. ఒకసారి దేవతను రప్పియండి. శివ శివానందల్ తువియాలో శివుడా నిందల్ తువియాలో ముందుగా నిందల్ తువియాలో ముత్యాల పోషమ్మ వెయ్యాల. అంటే ఏ ఏజ్ నుంచి మీకు దేవుడు రావడం స్టార్ట్ అయిందాక? అయితే నేను 20 years అప్పుడు నేను ఇట్లా కన్వర్ట్ అయిపోవడం జరిగింది. ఇక నాకు చిన్నప్పటి నుంచి అమ్మవారు లెక్క ఉండాలి ఒక రూపం. అంటే మీరు చెప్తా ఉంటారు కదా రంగం ఎక్కినప్పుడు, నిజంగా దేవత మీ పైన ఎంతసేపు ఉంటుంది? ఉంటుంది. ఆమె పచ్చికుండ రంగం కాబట్టి 15 నిమిషాలు 20 నిమిషాలు మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. సో మీరు ఏమేమి చెప్తారు అవన్నీ మీకు గుర్తుంటాయా? లేదు. పచ్చికుండ పైన నిల్చొని భవిష్యవాణి చెప్తారా? నిజంగా దేవత వచ్చి చెప్తుందా? ఇప్పుడు నువ్వు పచ్చికుండ తీసుకొచ్చి బెట్టు, నువ్వు ఎక్కువ. అంటే ఇప్పుడు మీకు పెళ్లి చేసుకోవాలంటే చేసుకోవచ్చా మీరు? ఎప్పుడైనా మీకు అమ్మవారి దర్శనం అయిందా? నా భక్తులు నాకు సొంతంగా నా దగ్గర చుట్టుముట్టు 24 hours 365 days అట్లా తిరిగేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళ గురించి అయినా చెప్పాలి అంటే ఏమైనా సందేశం ఇవ్వాలంటే స్వప్నంలోనే వచ్చి చెప్తుంది అనమాట. యుగాలు ఊగే వాళ్ళు చాలా మంది ఎక్కువైపోయారు. సో వీళ్ళందరూ నిజంగానే దేవత అందరిలోకి వస్తుందా? ఇప్పుడు గాలి గాలి గండమైంది, గల్లికి ఒక గణపతి అయింది, ఇంటికి ఒక శివసత్త అయింది. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మీ ముందుకు ఒక స్పెషల్ గెస్ట్ని తీసుకొని రావడం జరిగింది. సో హైదరాబాద్లో మొత్తం బోనాల హంగామా నడుస్తుందిగా. సో వాటిపైన మాట్లాడడానికి మనతో పాటు సో రంగం ఎక్కే జోగిని అనురాధ గారు మనతో పాటు ఉన్నారు. సో నమస్తే అక్క. నమస్తే అండి. ముందుగా శివ స్టూడియోస్ ప్రేక్షకులకు అందరికీ బోనాల పండుగ శుభాకాంక్షలు. ఈ బోనాల పండుగ అమ్మవారి అనుగ్రహంతో సస్యశ్యామలంగా మంచిగా చేసుకోండి. బోనాల పండుగ, బోనం అంటేనే అమ్మవారికి భోజనం. అది మనం ఎంత సంతోషంగా అమ్మవారికి నివేదన చేస్తామో మన జీవితాలు కూడా అంత సుఖ సంతోషాలతోటి నిండిపోతుంది. అందరికీ మరొకసారి నమస్కారం. సో ధన్యవాదాలు అక్క. సో అందరికీ శుభాకాంక్షలు చెప్పినందుకు. సో గోల్కొండలో బోనాలు స్టార్ట్ అయిపోయినాయి ఆల్రెడీ. సో ఫస్ట్ బోనానికి మీరు వెళ్ళారా గోల్కొండ? ఫస్ట్ బోనానికి వెళ్ళాను. ఓకే. మార్నింగ్ 6 o'clockకి 6-7 o'clockకి నా బోనం అమ్మవారికి సమర్పించుకొని అమ్మవారికి నైవేద్యం ఇట్లా ఎక్కించి తొలి హారతి తొలి బోనం సమర్పించుకొని ఇంకా బోనం అయితే సక్సెస్ చేసాను. ఓకే, బోనం అయితే సక్సెస్ అయిపోయింది. ఇంకా నెక్స్ట్ బల్కంపేట్. సో బల్కంపేట్లో పెండింగ్ ఉంది. ఓకే. సో మీకు ఏ ఇయర్ అంటే ఏ ఏజ్ నుంచి మీకు దేవుడు రావడం స్టార్ట్ అయిందాక? నాకు ఒక 7 years అప్పుడు అమ్మవారు పూనడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు ఇప్పుడు వచ్చి 23 years అవుతుంది కరెక్ట్గా. 23 సంవత్సరాలు. 23 సంవత్సరాలు. అంటే 7 yearsలో మీకు వచ్చినప్పుడు అంటే మీకు అంత మెచ్యూరిటీ ఉండదు. సో అంటే ఇంట్లో వాళ్ళు అంటే ఉండని అని అనుకుంటారా? అంటే చాలా మంది వద్దు ఇంత చిన్నప్పుడు అది దాన్ని అనుకుంటారు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఏంటంటే యాదవ్స్, అంటే మా దాంట్లో ఏంటంటే అదొక సాంప్రదాయము. మా మల్లన్న పండుగలు చేస్తారు, ఎల్లమ్మ పూజలు చేస్తారు, పటాలు వేస్తారు, పట్నాలు దొక్కుతారు, బండారు ఎగజల్లుకుంటారు. కాబట్టి మాకు మా తాత ముత్తాతల కింద కూడా ఒక దేవుడు శిగమూగే వాళ్ళు కూడా ఉన్నారు, జోగిని అయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అదొక వాళ్ళకన్నీ ఎక్స్పీరియన్స్ తెలుసు. కాబట్టి ఇక నన్ను కూడా ఇంకా నాకు అమ్మవారు రాగానే నాకు మల్లన్న స్వామి రాగానే పటాలు వేయడము పండుగలు చేయడం జరిగిందనమాట. అంటే ఎట్లా ఐడెంటిఫై చేసారు నిజంగా మల్లన్న దేవుడే వస్తుండని? అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వచ్చే ముందు నేను స్కూల్ టైం కాబట్టి నాకు తెలియదు, అది చిన్న ఏజ్, అది 7 years. అంటే మీరు చూస్తుంటారు ఇప్పుడు ఎంత చిన్న చిన్న పిల్లలు. అప్పుడైతే ఇంకా ఫోన్లు లేవు, ఏం లేవు, ఎక్స్పీరియన్స్ అవన్నీ ఇదంతా లేదు కాబట్టి, సోషల్ మీడియా లేదు అప్పటికి. అయితే స్కూల్కి వెళ్ళగానే మాకు కొంచెం ఏంటంటే
ఎవరైనా కాలు దాకంగానే ఎవరైనా ఎంగిల్ దాకంగానే ఏమవుతుండే కొంచెం అన్కాన్షియస్ అయ్యి హాస్మా లెక్క ఇట్లా దమ్ము వచ్చినట్టు ఇట్లా అయ్యేదన్నమాట. ఇక కొంచెం మబ్బు అయ్యి చక్కెర వచ్చి కింద పడిపోవడు అట్లాంటివి ఒక 7-8 టైమ్స్ అయితే ఇక నార్మల్గా హాస్పిటల్స్ క్లినిక్స్ అన్నీ తిప్పారనమాట. ఇక తర్వాత లాస్ట్కి ఒక పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళారు, ఎక్స్రేలు స్కానింగ్లు అన్ని రిపోర్ట్స్ తీసినాక దాంట్లో కూడా ఏం వెళ్ళలేదన్నమాట. వెళ్ళకుంటే మరి ఏంది అసలు అనేసి తర్వాత మా దాంట్లో మల్లన్న దేవుడు వచ్చేటోళ్ళు వేరే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడిగారనమాట, ఏంది ఈ బాబుకి ఏముంది ఏం సంగతి అన్నట్టుగా అడిగితే, లేదు మల్లన్న దేవుడు సాష్టాంగం మీ కులదైవమే ఉంది, మీ తాత ముత్తాతల కింద పూజ చేసేటోళ్ళు కొలిచేటోళ్ళు వాళ్ళు ఇప్పుడు ఇది చేస్తలేరు, గుళ్ళ పెట్టచ్చారు, ఇట్లా గుళ్ళనే చేస్తున్నారు, ఇప్పుడు కొలుస్తలేరు అంటే అప్పుడు ముడుపు కట్టండి, ముడుపు కడితే కవర్ అయిపోతుంది, ఐసీయూలోకి బయటకు వస్తాడు, ఏం కాదు ఏం టెన్షన్ ఏం పడకండి అంటే అప్పుడు ముడుపు కట్టి 11 రూపాయలు తీసుకొని ముడుపు కట్టారంట మా మమ్మీ వాళ్ళకి. ఇట్లా అప్పుడు కట్టిన తర్వాత ఇంకా నేను బాగోవడం స్టార్ట్ అయిపోయింది. ఇక తర్వాత ఇంక పండుగ మైలలు తీయడము, పండుగ చేయడము, ఇక నాకు మొత్తం ఇక దేవుడు అని ఎప్పుడైతే వాళ్ళు ఒప్పుకొని ముడుపు అయితే కట్టిరో అప్పుడు నేను లేచి నాకు అమ్మవారు పెయ్యి మీదకి వచ్చి వచ్చిన తర్వాత చెప్పుకోవడం స్టార్ట్ చేసిందనమాట. నేను పలానా అని చెప్పి మల్లన్న స్వామిని నేను నాకు పట్టణాలు కావాలి, నేను చిన్న ఏజ్లో వచ్చిన అని చెప్పి మా గురువు కూడా ఉండే, మా గురువు సజెషన్స్ తోటి ఇట్లా చేయాలని చెప్పి మా డాడీ వాళ్ళకి ఇట్లా అన్నీ కనుక్కొని చేసి నాకు పండుగ చేసి పటం ఎక్కించారు. ఓకే. సో అంటే ఇప్పటికి మీరు 23 సంవత్సరాలు అవుతుంది అన్నారు కదా, మీరు ఏం చదువుకున్నారు అసలు? నేను 10th వరకు చదువుకున్నారు. అంటే 10th వరకు మీరు స్కూల్కి వెళ్తుండేనా? అవును. అంటే మీరు అంటే ఫస్ట్ అబ్బాయిలాగా పుట్టారు, మీరు ఎప్పుడు చేంజ్ అవ్వడం జరిగింది? నేను 10th అంటే నేను 20 years ఉన్నప్పుడు చేంజ్ అయినాను. ఓకే, మీరు 20 years ఉన్నప్పుడు. అంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా? లేదు, అంటే దేవుడు అంటే నమ్మకం, ఒక గట్టి నమ్మకము. అంటే ఇప్పుడు దేవుడు వచ్చే వాళ్ళకు అంటే మాకు పెట్టినంత పరీక్షలు పెట్టకుండొచ్చు. అంటే అప్పుడు మా దాంట్లో మాత్రం అగ్నిగుండాలు నడిపియడము, మళ్ళీ ఇంకోటి నిప్పులు చేతులు వేయడము, ఏంది సత్యమేనా కాదా, మా వాక్కు సత్యమేనా కాదా, చెప్పినట్టు అవుతుందా లేదా, జరిగింది ఏంది గతం చెప్తుందా లేదా, తెలియని పర్సన్స్ని తెచ్చి కూర్చోబెట్టి చెప్తుందా లేదా అని కూడా పరీక్షలు చేసిన రోజులు కూడా ఉన్నాయి. అట్లా చేసిన తర్వాత దేవుడని నమ్మి అప్పుడు కళ్యాణం చేసి ఇక అమ్మవారికి గద్ద అవన్నీ వేసారు పండగ చేసారు అనమాట. ఓకే. మీరు ఇంకో క్వశ్చన్ ఏమో అడిగారు. అదే అంటే మీరు అమ్మాయిలాగా అయితే నేను 20 years అప్పుడు నేను ఇట్లా కన్వర్ట్ అయిపోవడం జరిగింది. ఇక నాకు చిన్నప్పటి నుంచి అమ్మవారు లెక్క ఉండాలి, ఒక రూపం ఆ తల్లి లెక్కనే ఉండాలి అన్న ఒక భావన, ఒక సంకల్పం గట్టిగా నిర్ణయం అయిపోయింది అనమాట. ఇట్లా కన్వర్ట్ అయిపోయినా. ఓకే. అంటే ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా అంటే ఇట్లా నేను చేంజ్ అవుతా అంటే? లేదు, ఒప్పుకోలేదు వాళ్ళు అసలు. వాళ్ళకి తెలియదు కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాళ్ళకి చెప్పకుండా చేయకుండా నేను వెళ్ళిపోయి నేను అప్పుడు చిన్నగా ఉన్నప్పటి నుంచి బోనాలు ఎత్తుకుంటుంటే ఇక ఆ బోనాల పైసలు అక్కడ ఇక్కడ అవన్నీ పైసలు కలెక్ట్ చేసుకొని ఇంకా అట్లా వెళ్ళిపోయాను అనమాట. వెళ్ళిపోయి ఇంక వచ్చిన తర్వాత ఇంకా చాలా వరకు అయితే చాలా బాధపడ్డారు, ఏడ్చిరు మా అమ్మ నాన్నకి, ఇట్లా చాలా బాధపడ్డారు. ఇంకా ఏంటంటే మా చుట్టాలు కూడా, అంటే ఒక సైడ్ నుంచి చూస్తే చుట్టాలు వాళ్ళతోటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన, ఇంకా మా ఫ్యామిలీకి కూడా అంటే నేను ఒక ప్రాబ్లమ్ని తెచ్చి క్రియేట్ చేసి పెట్టినట్టు అయిపోయింది. నాకు అదే ఒక టార్గెట్, అదొక ఛాలెంజ్ అనిపించింది. లేదు మన జీవితాలు, మన బతుకులు మన ఇట్లా ఉండొద్దు, మారిపోవాలి అన్నట్టుగా కూడా సంకల్పం చేసుకొని నా అంతలు నేను ఒక నేను ఇట్లా బతకాలి, నేను ఇట్లా నర్వస్గా ఫీల్ కావద్దు, నేను డౌన్ అయిపోవద్దు, మనకున్నాడు అమ్మవారు ఉన్నది అండ్ వెంట మల్లన్న స్వామి ఉన్నాడు అని చెప్పి ఒక ధైర్యము సంకల్పంతో ముందుకు వెళ్ళడం జరిగింది. ఓకే. అంటే మీకు ఇన్ని ఇయర్స్ నుంచి మల్లన్న స్వామి వస్తుంది కదా, అంటే ఒక్కరికి అంటే మల్లన్న స్వామి ఒక్కళ్ళే వస్తారని కాకుండా ఒక్కొక్కరికి అంటే ఎల్లమ్మ తల్లి కానీ అంటే పోచమ్మ ఇట్లా మల్లన్న స్వామి, నరసింహస్వామి ఇట్లా అందరు కూడా వస్తారు అని అంటారు, నిజమేనా? అయితే వంశం ఒకటి ఏంటంటే ఫస్ట్ వంశంలో నుంచి కులదేవుడు ఎవరైతే ఉంటాడో వాళ్ళు రావడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు అంటే మనకు నమ్మకం అంటే ఇప్పుడు మనము కొమరవెల్లి ఐలవని మొక్కులు ఏమైనా చేయకుంటే అటువంటివి చేయకుంటే అంటే వాళ్ళు వచ్చి చెప్పుకుంటారు అనమాట, ఇట్లా నాకు మొక్కు చేయలేదు అందుకని నేను వచ్చిన అంటే కులదేవుడు ఉండగా నువ్వెందుకు వచ్చినావు స్వామి తల్లి అని అడుగుతారు. అంటే నాకు మొక్కు చేయలేదు,
నాకు మొక్కుకున్నాకనే నాకు మొక్కినాకనే మంచిగా అయ్యారు కాబట్టి నేను వచ్చి నాకు పూజలు అందాలి, అందుతనే నేను సంతోషపడతా అని చెప్పి అట్లా ఉండిపోతారు అనమాట. అట్లా కొన్ని ఏంటంటే మంత్రోపదేశం చేసినప్పుడు కూడా కాళికాదేవి, ఇప్పుడు మేము ఉపదేశాలు ఏంటంటే కాళికాదేవి ఉపదేశం ఉంటుంది మాకు. ఇప్పుడు మాకు ఉపదేశం గురువు ఎవరైతే ఇస్తారో అప్పుడు ఆమె ఉపదేశం మంత్రం చెప్పేటప్పుడు కూడా ఆమె ఆవాహనం అయిపోతుంది అనమాట. ఆమె లెక్కనే ఇంకా మాకు ఏంటంటే మా రూపురేఖలైనా సరే జర అమ్మవారి లెక్క మేము కనిపించడం అయినా సరే, ఎవరన్నా మమ్మల్ని చూస్తే కూడా హేళన చేయకుండా చెయ్యెత్తి దండం పెట్టేలాగా మేము కనిపిస్తాం. కానీ నిజం చెప్పాలంటే మీరు ఆఫీస్లోకి రాగానే నిజంగా ఒక అమ్మవారు వచ్చినట్టు అనిపించింది. అంటే ఆ రూపం అంటే మీరు పెట్టుకున్న ముక్కు పుడక కానీ ఆ బొట్టు కానీ చూస్తే నిజంగా అట్లనే అనిపించింది. నిజంగా ఒక అమ్మవారు నడుచుకుంటూ వస్తున్నట్టుంది అన్నట్టు అనిపించింది మాకు. అంటే 23 సంవత్సరాల నుంచి మీరు అంటే పూనకం వస్తుంది కాబట్టి, అంటే ఈ పూనకం మూగే వాళ్ళు కొంతమంది బోనాలు ఎత్తుకోరు, సో కొంతమంది ఎత్తుకుంటారు. అంటే అది కరెక్ట్గా నెత్తిపైన ఎట్లా నిల్చొని ఉంటుంది అసలు? అంటే మన మంత్రాలు నేర్చుకుని దాన్ని నిల్చోబెడతారా లేకుంటే ఎట్లా? అసలు అయితే మా గురువులు చెప్పిందైనా సరే, మేము ఫస్ట్ పండగ అప్పుడు ఏదైతే ఫస్ట్ పండగ చేస్తామో అంటే సూర్యబోనం అని సూర్యునికి అర్పిస్తారనమాట. అయితే కొంతమంది వీరబోనం అంటారు, వీరునికి అప్పచెప్తారు. అయితే ఆ సూర్యబోనంలోనే ఉంటుంది అంతా. అయితే సూర్యబోనం అంటే మనము ప్రత్యక్షమైన దైవం ఎవరిని చూస్తున్నాము? సూర్యుడినే చూస్తున్నాం, సూర్యచంద్రులనే చూస్తున్నాం. కాబట్టి వీళ్ళే ఇద్దరిని ప్రత్యక్ష దైవం అంటే వీళ్ళిద్దరే మనం చూసే దేవుళ్ళు. అంటే సూర్యుడు చంద్రుడు, ఆ గ్రహాలు అంటే గ్రహాలు అనుకుంటే గ్రహాలు, దేవుడు అంటే దేవుడు, మనకి ఎట్లా అనుకుంటే మనం అట్లా. కాబట్టి ఆ సూర్యునికి నైవేద్యం అర్పించేటప్పుడు ఆ కుండని అది సత్యంగా అంటే తుప్పిర్లు పడకుండా నిష్ట నియమంతో ఒక కుండలనే వండి ఆ భోజనాన్ని రెడీ చేసి ప్రిపేర్ చేసి మనకు అన్ని పుదిచ్చిన తర్వాత నెత్తి మీద పెడతారు. అది నిలబడితేనే మనకు బోనం అనేది నిలబడుతుంది. ఆ సత్యాన బోనంని ఇంకా నెత్తి మీద పెట్టిన తర్వాత ఒగ్గు పూజార్ల దండకాలు, బైండ్లవారి నాదాలు, అవన్నీ డోళ్ళు సప్పులు ఉంటాయి కదా, అప్పుడు ఆ బోనం ఎట్లయితే పొందుతుందో మన బోనం కూడా అట్లా ఎప్పటికీ ఇంకా నిల్చుంటుంది అనమాట. ఇప్పుడు కొంతమంది చూస్తున్నట్టయితే ప్రాక్టీసులు చేస్తారు. అప్పుడు మా కాలంలో అట్లాంటి ప్రాక్టీస్ కాదు. ఇప్పుడు మీరే మాట్లాడారు కాబట్టి అప్పుడు ఇట్లా నిజమా కాదని చెప్పేసి ఇంతకుముందు మీరు చెప్పారు. అంటే నిజమైన దేవుడు వస్తుండా లేదా అని చెప్పి తెలుసుకోవడానికి ఇట్లా మొత్తం ఇంగ్లాలు వేసి దాని మీద నడిపించడం, చేతుల్లో ఇంగ్లాలు వేయడం ఇట్లా చెప్పారు కదా. ఇప్పుడు ఉన్న ఇంతమంది శివశక్తులలో ఎంతమందిని ఇంగ్లాలు నడిపిస్తే ఎంతమంది నడుస్తారు? అది ఇంకా అప్పుడు అగ్నిగుండాలు వేరే ఉంటుండే, ఇప్పుడు అగ్నిగుండాలు వేరే ఉన్నాయి. అయితే రీసెంట్గా మల్లన్న స్వామి జాతర అవుతుంది కదా, అప్పుడు అగ్నిగుండాల నడిచేటప్పుడు కొంతమందిని వీడియోలు ట్రోల్ అయినాయి చాలా. అలాగే నడవకుండా పక్క నుంచి పోవడం, ఇళ్ళలా వద్దని చెప్పి భయం పడి ఇట్లా చాలా మంది ఉన్నారు. అంటే ఫేక్ అయ్యి ఉండి దేవుడు వస్తుండని చెప్పేసి ఎందుకు చెప్పుకుంటున్నారు మరి వాళ్ళు? ఇక వాళ్ళ మనస్సుకు తెలిసి ఉంటే చాలు. మనము మోసం చేసేది ఒక వ్యక్తిని కాదు, దేవుని మోసం చేస్తున్నాం. సరే నువ్వు ఈడ సమాధానం చెప్పకుండా కానీ పైకి వెళ్ళినాక మాత్రం బరాబర్ ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిందే. కానీ వాళ్ళు ఫ్యూచర్ ఆలోచన చేస్తలేరు. ఏమవుతుంది దేవుడు అంటే ఏమంటారంటే ఒక దేవుడు వచ్చిండు అనగానే మేము ఫేమస్ అయిపోతామని చాలామంది ఇప్పుడు ఎగబడ్డారు, దీనికే ఎగబడ్డారు. బోనం ఎత్తుకోగానే మేము ఫేమస్ అవుతాం, అది దేవుడు కాదు. బోనం నువ్వు కాదు, ఇప్పుడు నేనే కాదు, ఎవరైనా ఎత్తుకోగలుగుతారు. ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఇప్పుడు మీరు సినిమాలల్లో టీవీలలో చూసినట్టయితే ఇప్పుడు ఏమంటారు ప్రోగ్రామ్స్లల్లో డాన్స్ ప్రోగ్రామ్స్లల్లో అట్లా చూసినట్టయితే D3లను ఇట్లా ఉంటున్నాయి కదా, అట్లా ప్రోగ్రామ్స్లలో సిలిండర్లు కూడా ఎత్తుకున్న వాళ్ళు ఉన్నారు, ఒక బిందెలు ఎత్తుకునేటోళ్ళు ఉన్నారు. ఇప్పుడు మీరు ఒక ప్రాక్టీస్ అట్లా అయిపోతుంది, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టు అట్లా అయిపోతుంది. కానీ దేవుడు అంటే ఏంది అనే అవగాహన ఉండాలి, అనుభవం ఉండాలి, ఓర్పుతో ఉండాలి. దేవుడు ఊగుతారు, ప్రతి ఒక్క మనిషికి వైబ్ అనేది వస్తుంది. అది ఎంత మనము అంటే కాపాడుకుంటామో అంత మంచిది, లేకుంటే అదే మనకు కొడవలై గుచ్చుకుంటుంది ఇంకా అంతే. ఓకే, అంటే తప్పు చేస్తే ఎప్పటికైనా మనకు దేవుడి పై నుంచి చూస్తూనే ఉంటాడు. అయితే ఇప్పుడు మీ పేరు అనురాధగా మీరు మార్చుకున్నారు, దానికి ముందు అబ్బాయిగా ఉన్నప్పుడు ఏం పేరు ఉండే? అభి. సో అబ్బాయిని అనురాధ చేశారు. సో ఈ అనురాధ అయిన తర్వాత జోగిని అనురాధ ఎందుకుగా మారింది? అయితే నేను ఫస్ట్ కళ్యాణం చేసుకున్నప్పుడు ఇట్లా చేంజ్ అయిపోయిన తర్వాత, ట్రాన్స్ ఉమెన్ అయిపోయిన తర్వాత, నేను చేంజ్ అయిన తర్వాత అమ్మవారికి కత్తికి భాష్యంగా కట్టుకొని ఇంకా కళ్యాణం చేసుకున్నాం అనమాట. అప్పుడు ఈ పుస్తలు పడ్డాక ఇవి జోగు పుస్తలు అంటారు. ఓకే, ఈ జోగు పుస్తలు మెడలు వేసుకున్న తర్వాత ఇక అందరూ ఇంకా జోగు పుస్తలు కట్టుకున్నావు కాబట్టి జోగామ్మవు నువ్వు, జోగినివి నువ్వు, జోగినివి అంటే ఇక అట్లా వాడుక పదంలో ఇంకా జోగిని
ఇక జోగిని అనురాధ అంటేనే గుర్తుపడుతుండే కాబట్టి ఇక జోగిని అనురాధ అనే పెట్టిన ఇంకా. ఓకే, అంటే జోగిని వ్యవస్థకి మీకు సంబంధం లేదు, జస్ట్ పేరే అంతే. అంటే జోగిని వ్యవస్థ అంటే మేము జోగిని వ్యవస్థ అంటే మీరు వేరే విధంగా అంటే అప్పుడు పూర్వము అట్లా ఆలోచన చేస్తారు. అప్పుడు అంటే ఏంటంటే అప్పుడు పూర్వము మనం ఒక రాజులు మంత్రులు ఆ టైంలో ఉన్నప్పుడు ఒక ఆడ వ్యక్తి ఇప్పుడు ఆరోగ్యం బాగాలేకుండానో లేకుంటే ఏదైనా సిక్ అయిపోతే మా అమ్మాయిని జోగినిగా చేస్తాం తల్లి నీకే అర్పిస్తాం అని చెప్పి కొంతమంది ఇది చేస్తారనమాట. ఇది చేసి అమ్మవారికి గుడికి సేవకురాలుగా ఉపయోగం అంటే సేవనే చేయాలి, ఆమె సేవ చేయాలి, బతికి బట్ట కడితే మేము ఇట్లా మొక్కు లెక్క చేసేదనమాట. ఇక రాను ఏమైపోయిందంటే చెట్టుకు చీర కట్టిస్తే ఎట్లా అయిపోతుందో అట్లా చేసారు చాలా మంది. ఇంకా శారీరకంగా మానసికంగా చాలా హింసించి ఇట్లా ఇది చేసారు, హరాస్మెంట్ చేసారు. ఇక తర్వాత ఇక జోగిని వ్యవస్థ మొత్తం బ్యాండ్ అయిపోయింది. ఇక ఏంటంటే మేము జోగు పుస్తకాలు కట్టుకుంటాం కాబట్టి ఇప్పటికీ కూడా జోగినీస్ ఉన్నారు, జోగప్పలు ఉన్నారు, జోగయ్యలు ఉన్నారు, మగపిల్లలు కూడా ఉన్నారు, జోగయ్యలు, జోగప్పలని, జోగమ్మలని అట్లా ఉన్నారనమాట. అంటే డిఫరెంట్గా చెప్తున్నారు, అంటే వాళ్ళకి ఏంది డిఫరెన్స్? అయితే జోగిని అంటే ఇక్కడ జోగిని అని పిలుస్తున్నారు, కొంతమంది దేవదాసి అని ఉంటారు, కొంతమంది ఏంటంటే అక్కడ ఆంధ్ర సైడ్ వివిధ రకాలు ఒక్కొక్క ప్లేస్కి సంబంధించి వాళ్ళని అట్లా మాతంగి అని పిలుస్తారు. ఆంధ్రాలో మాతంగి అంటారు, ఇక్కడ జోగిని అంటారు, కర్ణాటకలో పోతే జోగమ్మ, జోగప్ప అంటారు. అట్లా కొన్ని వివిధ ప్రాంతాలను బట్టి పేర్లు అట్లా ఉంటాయి అన్నమాట. అట్లా ఇప్పటికి కూడా ఉన్నారు అట్లా. సో అంటే మీరు అంటే శుగ మోగేటప్పుడు మీకు ఏమైనా ఆటంకాలు ఎదురైతాయా? ఎదురైతాయండి, ఎదురైతాయి. ఎట్లా అంటే కొంచెం అంటే మనము ఏదైనా తప్పులు చేసినా కానీ పూజలో ఏమైనా లోపం చేసినా కానీ అట్లాంటి టైంలలో కొంచెం అవకతవకలు జరుగుతుంటాయి. ఇక మనం ఏంటంటే చూపిస్తుంటాడు అమ్మవారు అయినా సరే స్వామి అయినా సరే, ఇక మీరు తప్పు చేస్తున్నారు, కరెక్ట్గా పోండి, కరెక్ట్గా చేయండి, మన తప్పు మనకు చూపిస్తుంటారు. అది అబ్జర్వ్ చేసుకొని మనం ముందుకు నడిస్తే ఎటువంటి ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా మంచిగా ఫుల్ఫిల్గా మంచి ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది. లేదంటే మాత్రం ఏదో ఒక ఆటంకం మాత్రం జరుగుతుంది. అయితే మీరు అంటే జోగిని అనురాధగా ఉంటే మీరు ఇప్పుడు రంగం కూడా ఎక్కుతున్నారు. సో బోడుపల్లి అనుకుంటా, బోడుపల్లి. సో ఈ రంగం కార్యక్రమం అసలు ఎందుకు పెడతారు అసలు? అంటే ఈ భవిష్యవాణి నిజంగా దేవత వచ్చి నిజంగా చెప్తుందా? అంటే ఏం జరగబోతుంది ఈ ఇయర్ మొత్తం? అయితే అప్పట్లో ఈ రంగం అనేది ఇప్పటిది కాదు. రంగం అనేది చాలా అసలు శిగమే ఇప్పటిది కాదు. అమ్మవారు త్రేతాయుగంలో పరశురాముడు పుట్టినప్పుడే అప్పటి నుంచే ఉద్భవించింది. అమ్మవారు కోసం పరశురాముడు లందల అమ్మవారిని బయటికి తీయడానికి కోసం ఆమె తన బిడ్డని జోగురాలేశం వేపిస్తాడు. జోగురాలేశం వేపించి ఈయన బైన్ల వేషం వేసి డప్పు నాదాలతోటి డప్పు సప్పులతోటి శిగం పుట్టిందే అప్పటి నుంచి. అమ్మవారిని ఆవహించి మరి జాడ చూపి నాడు జాడకాడికి తీసుకో అంటే ఈమె జోగురాలు వేషం కట్టి శిగం ఊకుంటా ఆ లందకాడికి తీసుకొస్తుంది అనమాట. లందకాడికి తీసుకొస్తే ఇక్కడ ఉందంటే అప్పుడు పటాలేసి రంగవెల్లిల పటాలేసి ముత్యాల పటం వేసి ముజ్జత మీద ముత్యాల పటం వేసి అమ్మవారిని ఇంకా భారతిచ్చుకుంటా దండకం వేసుకుంటా. దండకాలంటే ఇంకా అమ్మవారిని పొగుడుతుంటారు, రా బయటికి రాను, ఫస్ట్ వస్తావా రావా అని చెప్పి అట్లా పొగుడుకుంటూ అమ్మవారిని బయటికి తీస్తారు. ఓకే, అట్లా ఆ టైంలో నుంచి శిగం ఉంది. ఈ శిగం అనేది అప్పటి నుంచి ఉంది. ఇప్పటి వాళ్ళు ఏంటంటే అసలు మూలం బీజం ఏం తెలవకుండా ఏదో మనం వస్తున్నామా, ఏదో ఊగుతున్నామా, మనం చెప్తున్నామా, ఏదో నోటికొచ్చింది చెప్పినామా అన్నట్టు అయిపోతుంది అనమాట. శిగం రంగం అంటే కూడా దానికి కూడా చాలా విశిష్టతలు ఉంటాయి అన్నమాట. నేను ఉట్టి బోడుపల్లిని లంగరాజులు ఎక్కుతాను, మల్లాపూర్లు ఎక్కుతా, మౌలాలీలు ఎక్కుతా, మళ్ళీ ఇప్పుడు కూడా ఇంకా కొన్ని రంగాలు ఉన్నాయి, అవి కూడా ఎక్కుతాం అట్లా. ఓకే, అంటే రంగం అంటే పచ్చిగుండ పైన నిల్చొని భవిష్యవాణి చెప్తారా? నిజంగా దేవత వచ్చి చెప్తుందా? ఇప్పుడు నువ్వు పచ్చిగుండ తీసుకొచ్చి బెట్టు, నువ్వు ఎక్కువ, అది ఒకసారి కొలాప్స్ అయిపోయి దిగిపోతావు, అంటే దిగబడిపోతుంది. అప్పుడు అమ్మవారు వచ్చినప్పుడు ఏంటంటే ఆ పచ్చికుండ
పచ్చకుండ మనం ఎక్కంగానే అది అట్లా ఉండిపోతుంది అనమాట. ఎప్పుడైతే అమ్మవారు దిగిపోతుందో అప్పుడే ఏదైనా జరిగేది ఉంటే జరుగుతుంది, కానీ అమ్మవారు ఉన్నప్పుడు మాత్రం అటువంటిది ఎటువంటి ఆటంకం ఉండదన్నమాట. ఓకే, అదే సత్యం. అందుకనే పచ్చకుండ మీద ఎక్కి చెప్పింది ఆ వాక్కు అనేది. అప్పుడు ఎన్నో శక్తులు, 36 శక్తులు మా ఇంట ఉంటాయి. ఆ వాక్కు సిద్ధిస్తుంది. అది ఏదైతే చెప్తుందో, అంటే మేము ఒక మెసెంజర్ లెక్క, మేము మెసెంజర్స్మే అసలు. ఇప్పుడు నేను చెప్పాలంటే ఇప్పుడు సాయిబాబా అయినా సరే, ఇప్పుడు ఒక్కొక్క భూమి మీద కొంతమంది ఒక్కొక్క ప్రాంతంలో ఉద్భవించి కొన్ని లోకం గురించి ఇట్లా అవుతుంది అని ఎట్లయితే చెప్పారో అట్లా మెసెంజర్స్, మేము కూడా మెసెంజర్స్. అమ్మవారు వచ్చి 5 నిమిషాల పాటు వచ్చి అమ్మవారు ఈ విశ్వానికైనా ఈ గ్రామానికి ఏమవుతుంది అని ఒక సమాచారాన్ని ఇస్తుంది అనమాట. సంతోషం అయిందా లేదా, లేదు రానున్న కాలంలో ఏమైనా అనర్థాలు జరిగేది ఉందా అన్నట్టు చెప్తుంది అనమాట. ఓకే, అంటే మీరు చెప్తా ఉంటారు కదా రంగం ఎక్కినప్పుడు, నిజంగా దేవత మీ పైన ఎంతసేపు ఉంటుంది? ఉంటుంది. ఆమె పచ్చకుండ రంగం కాబట్టి 15 నిమిషాలు 20 నిమిషాలు మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, 15-20 నిమిషాలు ఉంటుంది. సో మీరు ఏమేమి చెప్తారు అవన్నీ మీకు గుర్తుంటాయా? లేదు, అసలు మేము అమ్మవారి అవతారం అంటే ఆమె పసుపు అవన్నీ ఎప్పుడైతే మాకు అలంకరణ చేస్తారో అప్పుడే మేము కొంచెం ఆ స్టేజ్కి వెళ్ళిపోతాం, అన్కాన్షియస్ స్టేజ్కి వెళ్ళిపోతూనే ఉంటాం. ఇంకా అయితే ఇంకో విషయం ఏంటంటే, మీరు రంగం ఎక్కేటప్పుడు మీరు డిఫరెంట్గా రెడీ అవుతారు. అంటే పెళ్ళికి రెడీ అయినట్టు ఇవన్నీ ఉంటాయి కదా, నెత్తికి పువ్వులు కానీ, చేతిలో ఇది పట్టుకోవడం, మొత్తం పసుపు పూసుకోవడం, ఇవన్నీ అంటే బియ్యం పోస్తారు అనుకుంటా నాకు తెలుసు. రంగం ఎక్కే ముందు అసలు ఏమేం చేస్తారు? రంగం ఎక్కే ముందు ఇక బయళ్ళ వాళ్ళు ఉంటారు కదా, పచ్చికుండని పాతిపెట్టి అది ఏమేమి ప్రాసెస్ చేయాలో అవన్నీ వాళ్ళు అక్కడ ఏదైతే కార్యాలు ఉంటాయో, ఇప్పుడు 12 పనిబాటలలో ఏదైతే కార్యాలు ఉంటాయో వాళ్ళు అక్కడ నిర్వర్తిస్తారు. వాళ్ళ ఏమేమి చేయాలో, కుమ్మరివాని కుండ అంటే కుమ్మరోళ్ళ దగ్గర నుంచి కుండ తెస్తారు. ఏమంటారు, మేదరి వాళ్ళ నుంచి చాట తెస్తారు. ప్రతి ఒక్క ఐటెం ఇట్లా ఉంటాయి అన్నమాట. సాకలోళ్ళు వచ్చేసి రంగం అయిపోయిన తర్వాత బలిగంప తిరగడము ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క కులానికి ఒక వృత్తికి సంబంధించింది వాళ్ళు, అంటే వాళ్ళ పోస్ట్ వాళ్ళకు ఉంటే వాళ్ళు ఏమేమి తీసుకొచ్చి పెట్టాలి, వాళ్ళు ఏమి చేయాలి, అక్కడ కర్త ఏం చేయాలి, అక్కడ ఏం చేయాలి అనేది వాళ్ళు చేస్తారనమాట. ఇంకా మాకు మొదట మాత్రం అమ్మవారికి ఏదైతే చీరలు ఉంటాయో ఆ చీర మాకు తెచ్చిస్తారనమాట. బియ్యం పోసి అమ్మవారికి మేము ఆ చీర కట్టుకొని బియ్యం పోసుకొని మా చేతిలో కిన్నెర ఉంటుంది అనమాట. ఆ కిన్నెర నాదమే అంటే కిన్నెర అప్పుడే అమ్మవారికి అన్నీ ఏమంటారు చెప్పుకుంటుంది అనమాట. ఆకాశవాణి అంటారు కదా, అప్పుడే ఇంకా అదంతా చెప్పేదంతా ఇంకా అట్లా కిన్నెర కొట్టుకుంటూ ఆ నాదం వినుకుంటూ ఇంకా చెప్తుంటుంది ఇంకా. ఓకే, అంటే 2023లోనో ఏమో నేను ఒక వీడియో చూసినాం ఇది, అంటే అసలు నేను సంతోషంగా లేను అది అని చెప్పేసి మీరు చెప్పారు. అంటే మీరు మాట్లాడుతుంటే కూడా కళ్ళకి వాటర్ వచ్చినాయి. ఇదంతా మీరు తర్వాత వీడియో చూసుకున్నారా? అంటే మీరు ఏం మాట్లాడారు అది చూసుకున్నప్పుడు ఏమనిపిస్తుంది? ఎందుకు అంటే మా డాడీ వాళ్ళు కూడా ఎందుకు బాధ ఎందుకు పడుతున్నావు అనేసి కూడా అడిగిర్రు. ఏంటంటే ఇంకా మా ఇంటి దగ్గరనే ఇంకా అమ్మవారికి చాలా అంటే కొన్ని ఇబ్బందులు ఫేస్ చేసిర్రు అనమాట. అమ్మవారిని విగ్రహం దొంగలించి ఇట్లాంటివి చేసిర్రు. విగ్రహం అమ్మవారిని గుడి పునర్ప్రతిష్ఠ చేయమని అడుగుతుంది. అయితే ఇంకా ఎవరు కూడా బస్తీ వాసులైనా కాలనీ వాసులైనా సరే ఇంకా పట్టించుకోలేదు. ఇప్పుడు దారిలోకి వస్తున్నారు, పట్టించుకుంటున్నారు. ఇప్పుడు చేద్దామనేసి వాళ్ళు సంకల్పం చేసుకొని ఇప్పుడు కడతామనేసి వస్తున్నారు. ఇక ఇప్పుడు ఈ బోనాలు అయిపోయిన తర్వాత నెక్స్ట్ స్టార్ట్ చేస్తాం. ఓకే, అట్లా. అంటే ఇప్పుడు మీకు పెళ్ళి చేసుకోవాలంటే చేసుకోవచ్చా మీరు? అంటే కొంతమంది ఎవరి విష్ వాళ్ళది. ఇంకా కొంతమంది చేసుకుంటారు, కొంతమంది సాక్రిఫైస్ చేసేస్తారు. వద్దు మనకి ఇది సెట్ కాదు, మనం ఆ జీవితం కాదు, మనం అంటే మెసెంజర్లం, మనము ఒక దేవునికి మనం అన్ని చెప్పేటోళ్ళం. మనము 10 మందిలో ఇప్పుడు మాకైతే అమ్మ నాన్నని చూసే అమ్మ నాన్న ఉంటేనే నా లైఫ్. వాళ్ళ కోసం నేను నా లైఫ్ని డెలికేట్ అంటే జీవనం సాగిస్తున్నా కాబట్టి నాకు అటువంటి ఆలోచనలు అవన్నీ ఏం లేవు అనమాట. ఓకే, అంటే ఇంతకుముందు మనం మాట్లాడినాం మీ అంటే లైఫ్ ఎట్లా కొనసాగిందని. సో అమ్మ నాన్న వాళ్ళ దగ్గర మీరు ఇప్పుడు ఉంటున్నారు కదా, సో అంటే వాళ్ళు ఎప్పుడు యాక్సెప్ట్ చేసారు మిమ్మల్ని? అంటే ఇట్లా చేంజ్ అయిన తర్వాత కూడా ఎప్పుడు యాక్సెప్ట్ చేసి? ఇంకా నేను చేంజ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ అసలు నేను పుట్టినప్పుడే అంటే మా మమ్మీ వాళ్ళ నేను పుట్టక ముందుకు ఒక లాగు ఉండేనంట, అంటే కొంచెం గరీబ్గా అట్లా ఉండేనంట. ఇక నేను పుట్టిన తర్వాత ఆటోమేటిక్గా మనీ రావడము, వాళ్ళకు
అదృష్టాన్ని అంటే నాతోనే స్టార్ట్ అయిందనమాట. నా అడుగుతోటి స్టార్ట్ అయింది ఫస్ట్ నుంచి అయినా సరే. ఇప్పటికైనా సరే నేను ఉండాలి. ఇక చిన్న ఉన్నప్పుడే నేను పుట్టడంతో ఇక నాకు వాళ్ళకు లక్కీ అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. వాళ్ళు కూడా నేను చిన్న పిల్లగానే కాబట్టి అప్పట్లో ఇక ఏంటంటే వాళ్ళు కూడా బాధ తట్టుకోలేక ఇక నాకు ఫస్ట్ ఫ్యామిలీని ఉండబుద్ధి కాదనమాట. ఇక వాళ్ళని రిక్వెస్ట్ చేసి కన్విన్స్ చేసి కొన్ని రోజులు ఇక మా చుట్టాలకు కూడా ఎవరికి ఇంకా కనిపించకుండా కొన్ని రోజులు తిరిగిన తర్వాత కొంచెం నేను ఇంకా ఇట్లా మంచిగా అవుతుంటే వాళ్ళంతలో వాళ్ళే వచ్చిర్రు, మా చుట్టాలైనా సరే. కానీ నేను ఫస్ట్ నుంచి అయినా మా ఫ్యామిలీతోనే ఉన్నా. ఫస్ట్ నుంచి అయినా కానీ సో అమ్మ నాన్న మంచిగా చూసుకుంటుండే. ఒక నెల 2 నెలలు ఇబ్బంది పెట్టిర్రు. అంటే వాళ్ళకి ఇబ్బంది పెట్టిర్రు అమ్మ నాన్న. లేదు ఇట్లా డ్రెస్సెస్ వేయొద్దు, నువ్వు ఇట్లా చేయొద్దు అట్లా చేయొద్దు అంటే నా లైఫ్ ఇంక నేను మార్చేసుకున్నా. నా జీవితం చచ్చిపోవడానికైనా రెడీ. నేను చంపితే చంపేసాను, బాధ ఏం లేదు. నాకు ఒకటే ఫస్ట్ నుంచి అయినా మనసులో ఒకటే ఉంటుండే, నేను ఉన్నా బతికినా ఒకవేళ చచ్చిపోయినా కానీ నన్ను ఒక ఆడ రూపంలో చూసి నా సోల్ మాత్రం నేను ఇట్లా నా శరీరం మాత్రం ఒక ఆడ రూపంలో చూసుకుని చచ్చిపోయినా బాధ లేదు అన్న ఒక అంత మైండ్ మెంటల్గా ఫిక్స్ అయిపోయాను అనమాట. ఇంకా మా డాడీ ఏంటంటే ఎడ్యుకేషన్ పర్సన్, మిలిటరీ వాలంటరీ రిటైర్ తీసుకున్నాడు, బ్యాంక్ ఎంప్లాయ్, హెచ్డిఎఫ్సి బ్రాంచ్ మేనేజర్ ఉండే. ఇక ఆయన ఏంటంటే ఎడ్యుకేషన్ కాబట్టి ఆయన చాలా లోతుగా ఆలోచన చేస్తుండే. ఇంకోటి భక్తి చాలా ఎక్కువ ఉంటుండే. దేవుడు అంటే ఏంది అనేది బాగా తెలుసు అనమాట. ఇక అట్లా ఆయనని కన్విన్స్ చేసి ఇక నేను ఇది చేసిన అనమాట. ఇక కన్విన్స్ చేసి కాలు మొక్కి అట్లా బాధపడ్డా. ఇంకా ఎప్పుడు కొట్టిరా మిమ్మల్ని ఏమన్నా ఇంట్లో వాళ్ళు? ఇంకా అప్పుడు నేను ఇట్లా అయిపోతా అని తెలిసి అప్పుడు వాళ్ళు టార్చర్ పెట్టిర్లే కొంచెం. అంటే టార్చర్ అంటే వాళ్ళకు కూడా ఏదైనా ఎవరికైనా కన్నా కడుపు కాబట్టి ఇప్పుడు అట్లా మారొద్దు, ఒక ఈ వే అట్లా ఓక్ అనేసి ఎవరికైనా ఉంటుంది కదా. వాళ్ళు బాధపడ్డారు, కొట్టో తిట్టో ఏదో ఒకటి చేసి వాళ్ళు అప్పటి వరకు అట్లా చేసుకున్నారు. కానీ తృప్తి పడ్డారు. అంటే తృప్తి అంటే ఆ తృప్తి కూడా కాదు, బాధపడ్డారు. వాళ్ళే బాధపడ్డారు. నన్ను ఇప్పుడు మీరు చూసిండొచ్చు జీ తెలుగులో కళ్యాణ్ చక్రవర్తి గారు అనేసి డాక్టర్ ఉంటాడు, ఆయన దగ్గర కూడా సైకాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళిర్రు, నాకు కౌన్సిలింగ్ ఇప్పించారు, చేసిర్రు. కానీ ఆ డాక్టర్ కూడా అసలు ఇది కాలే, నన్ను ఎన్నో రకాలుగా మార్చాలని చూసారు అనమాట. కానీ అది సెట్ కాలేదు. ఇక ఆఖరికి మళ్ళీ నేను ఇట్లా అయిపోయిన తర్వాత ఇక ఇప్పటికైతే మంచిగానే ఉన్నా. ఇలా చూసుకుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? మీరు మిమ్మల్ని ఇప్పుడు అద్దంలో చూపిస్తే మీరు ఏమనుకుంటారు? నేను బాగున్నా కదా, క్యూట్గా ఉన్నా కదా, ఒక మంచిగా ఉన్నా, ఒక అమ్మవారి లెక్క అనిపిస్తున్నా, నా లుక్ రెడీ మంచిగా ఉన్నా అన్నట్టుగా అనిపిస్తుంది. ఓకే. ఎప్పుడైనా మీకు అమ్మవారి దర్శనం అయిందా? స్వప్నంలో దర్శనం అయింది అమ్మవారి కలలో. ఎట్లా? నాకు ప్రతి ఒక్కటి కూడా అమ్మవారు నా విషయానికి వచ్చే వరకు లేదు, నా భక్తులు నాకు సొంతంగా నా దగ్గర చుట్టుముట్టు 24 hours 365 days అట్లా తిరిగేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళ గురించి అయినా చెప్పాలి అంటే ఏమైనా సందేశం ఇవ్వాలంటే స్వప్నంలోనే వచ్చి చెప్తుంది అనమాట. ఓకే. నా గురించి అయినా సరే. ఈమె మీ 365 days మీతో ఉంటుందా? 360. ఈమె గురించి ఏమైనా చెప్పిరా? చెప్తుందా? సో తర్వాత మీరు ఆమె చెప్తారా? చెప్తా. చెప్పిందా ఎప్పుడన్నా? అవునా? ఓకే. సో అంటే కళలో కనిపించినప్పుడు భయం అనిపించిందా ఎప్పుడన్నా? భయం ఏముండదు. ఆమె అంటే ఒక మానవ రూపమే వేసుకొని వస్తుంది. కానీ ఒక దైవాంశురాల లెక్కనే అమ్మవారు ఎట్లా మేమైతే నిండుగా ఎట్లుంటామో అట్లా స్వప్నంలో కూడా నిండుగా ఉండడము, లేదంటే ఆ శివయ్య వస్తే ఆయన ముసలి రూపం ఎత్తుకోనో, లేకపోతే గొంగడికి ఇంకా మేము మల్లన్న దేవుని ఎక్కువ కొలుస్తాం కాబట్టి గొంగడి వేసుకొని రావడము, అట్లా వచ్చి ఇట్లా అవుతుంది అని చెప్పడము. అయితే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మేము చిన్నప్పటి నుంచి ఒక బాల్బే అని మా దగ్గర ఉంటుంది అనమాట. మా నాయనమ్మ వరుస నాయనమ్మనే. ఇక ఆమె వాళ్ళ హస్బెండ్ చనిపోయే ముందు ఇంకా నాకు కళ్ళలో వచ్చి ఇట్లా ఆమె వెండి గాజులు వేసుకొని ఆడుతున్నట్టుగా అనిపించింది అనమాట. ఆమె శివశక్తి. అయితే శివశక్తి అయితే వెండి గాజులు వేసుకొని తెల్ల చీర కట్టుకొని బొట్టు లేకుండా మేము ఎప్పుడు కొమరెల్లికి వెళ్ళినా ఐలేనికి వెళ్ళినా అని మేము అందరం ఒక గ్రూప్ అనమాట. మేము అయితే ఒక 20 years నుంచి గ్రూప్ అనమాట. ఇంకా
అట్లా వచ్చిందనమాట. ఇక అట్లా వస్తే అయితే వాళ్ళ చెల్ల కొడుకుదే పెళ్ళి అనమాట. ఓకే. పెళ్ళి అయితే వాడేంది ఒక 4 months తర్వాత పెట్టుకుంటా అంటుండు పెళ్ళి. వద్దురా నాయనా నాకు ఇట్లా అనిపిస్తుంది, సిమ్టమ్స్ బాగాలేదు. ఆ పిల్లానికి కూడా బాగా నమ్మకం, ఎందుకంటే నాకు కల వచ్చిందంటే ఏదో ఒకటి అవుతుంది, ఓకే, అది అవుతుంది, వద్దు సరే అని చెప్పి అప్పటిదప్పుడు 15 రోజుల పెళ్ళి చేసుకున్నాను అనమాట. 15 రోజుల పెళ్ళి చేసుకుని కదా, మళ్ళీ ఈ పెళ్లి పిల్లగాడు 16 రోజులు కాగానే, 16 రోజుల పండుగ అట్లా అంటారు కదా, అట్లా కాగానే ఆయన చనిపోయింది అనమాట. ఓకే. అట్లా అట్లా సిమ్టమ్స్ మ్యాచ్ అయినాయి కదా. అంటే మీకు కళలో అర్థమైపోయింది, నిజం చూపించేసింది అక్కడ. ఓకే. నిజం చూపించగానే అక్కడ చెప్పంగానే ఇక పెళ్లి చేసుకున్నాడు. ఓకే, మంచిగా ఉన్నాడు. సో మీకు దయ్యాలు కనిపిస్తాయా? కనిపిస్తాయి. ఎక్కడ చూసారు ఎప్పుడు? అంటే ఇప్పుడు కొంతమందికి దయ్యాలు పట్టిన వాళ్ళు వస్తారు కదా, అట్లాంటి టైంలల్లో, లేకుంటే దయ్యాలు పట్టిన వాళ్ళు వస్తారు కదా, అట్లాంటి టైంలల్లో మాకైతే కనిపిస్తాయి. ఓకే. అంటే మీరు ఎప్పుడైనా దయ్యాలను చూసారా? చూసిన చాలా. ఏమైనా ఎక్స్పీరియన్స్ అయిందా చెప్పండి. ఎక్స్పీరియన్స్ అంటే మేము ఒక 6-7 years కింద మేము ఒక ఆమె దయ్యం పట్టిందనమాట. ఏడుపాయలకు పోతున్నాం. ఏడుపాయలకు పోతుంటే ఇంకా దారిలో ఇక మాకు రోడ్ డైవర్షన్ చేయడము, ఇంకా మొత్తం జంగల్లోకి తీసుకెళ్ళిపోవడము, అట్లాంటి అనుభూతి. ఇంకోటి ఏంటంటే మేము తుఫాన్లో వెళ్తున్నాం అనమాట. ఇక ఇప్పుడు దయ్యం పట్టిననేమో మధ్యలో సీట్లో కూర్చుంది, మేమేమో వెనకాల ఇట్లా నలుగురు ఇట్లా ఆపోజిట్ ఉంటాయి కదా, ఆ సీట్లలో మేము కూర్చున్నాము. ఇంకా నేను కార్నర్ కూర్చున్నా. ఇక నన్ను పడేయాలని చెప్పి అది ఆటోమేటిక్గా ఇంకా ఇక్కడ ఓపెన్ అవుతుంటే అక్కడ నవ్వుతుంది అనమాట. అక్కడ నవ్వుతుంటే ఇక్కడ ఓపెన్ అవుతుంది డోరు. ఓకే. సౌండ్ వస్తుందా, దయ్యం కనిపిస్తుందా? శరీరం మీదకి వచ్చింది కదా, ఆవాహనం ఏంది కదా, ఆడ నవ్వుతుంది. అహహా అని నవ్వుతుంటే ఏంది ఇది నవ్వుతుంది ఏందంటే, మేము ఇక్కడ చూసే వరకు డోర్ ఓపెన్ అయిపోయింది ఆల్రెడీ. ఓకే. డోర్ ఓపెన్ అయిపోయింది. అట్లా నన్ను కాపాడడం కోసం, ఇట్లా అంటే కాపాడడం అంటే నన్ను సేఫ్ ఉంచడానికి కోసం నన్ను ఇట్లా పట్టుకున్నారు, చేసారు. కానీ అది వదులుతలేదు. ఆటోమేటిక్గా ఎన్నిసార్లు డోర్ వేసినా కానీ ఆటోమేటిక్గా డోర్ ఓపెన్ అయిపోతుంది అనమాట. ఆ డోర్ ఓపెన్ కావడం వల్ల వాళ్ళు కూడా భయపడ్డారు. ఆ డ్రైవర్ అయినా సరే, వాళ్ళు ఉన్న వాళ్ళందరూ భయపడ్డారు. అమ్మో ఇది ఎక్కడో ఉన్నట్టుంది అనేసి అంటే ఇంకా ఏం భయపడకండి అని చెప్పి అదే ఇంకా మాకు ఒక కట్టు మంత్రం అవన్నీ ఉంటాయి అనమాట. ఇక అప్పుడు పలకాయ కొట్టి నిమ్మకాయ ఇట్లా తిప్పేసిన తర్వాత కొంచెం రిలాక్స్ అయింది ఆమె, ఏదైతే దయ్యం పట్టిన ఆమె. తర్వాత ఇంక మా ప్లేస్కి మేము వెళ్ళి అది ఎట్లా వదిలించాలో మాకు తెలుసు, అది చేసుకొని వచ్చేసాం. ఓకే. అంటే ఇప్పుడు మీరు ఇంట్లో కూర్చుంటారంట కదా, సండే ఫ్రైడే. సో కూర్చున్నప్పుడు మీరు జనాలను, అంటే మీ దగ్గరకు వచ్చిన వాళ్ళని చూసి చెప్తారా వీళ్ళకి ఏమైంది, ఏం జరుగుతుందని? వాళ్ళు చెప్తాం. ఫస్ట్ వాళ్ళు వచ్చి కూర్చుంటారు, వాళ్ళది ఏంది అనేది ఫస్ట్ అమ్మవారే చెప్పేస్తుంది. ఎందుకోసం వచ్చారు, ప్రాబ్లం ఏంది, దీనికోసం వచ్చినాం, లేదంటే ఇప్పుడు నీది భూమి పంచాది ఉంది, భూమి పంచాది కోసం వచ్చినాం అమ్మను, భూమి పంచాది కోసం మీరే చెప్పేస్తారు. ఇప్పుడు నేను ఉన్నా, సో మా గురించి ఏమైనా చెప్పండి. ఇప్పుడు రాదు అది, ఇప్పుడు అప్పుడే వస్తుంది, ఇప్పుడే చెప్తుంది. అంటే మేము పూజ చేసుకొని ఒక పొద్దులుండి పవిత్రంగా అమ్మవారికి ఏం చేయాలో అది చేసుకొని మేము జపం చేసుకొని ఆ టైంలో కూర్చుంటే మాకు అర్థమవుతుంది. ఓకే. ఇప్పుడు ఏం చెప్పలేరు, నన్ను చూసి చెప్పలేము, ఏం చెప్పలేరు. సో అంటే ఈ కర్ణపిశాచి, ఈ మోహిని దయ్యాలు అవి అంటారు కదా, వీటి గురించి ఏం చెప్తారు? ఇప్పుడు కొంతమంది మీరు యూట్యూబ్లలో చూసుకున్నట్టయితే కర్ణపిశాక్షిది బాగా, అంటే నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, పర్టికులర్ ఈ మనిషి ఆ మనిషి అని చెప్పను. అంటే ఫోన్ నెంబర్ చెప్పడం అయినా సరే, మనుషుల పేర్లు, వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు చెప్పుడు, సగం నెంబర్ చెప్పుడు, లేదు 4 digits చెప్పుడు, అవన్నీ కర్ణపిశాక్షి లక్షణాలు అనమాట. అయితే దానికి ఏముంటుందంటే, అదేంటంటే ఉట్టి చెప్పడమే తెలుసు అనమాట. ఓన్లీ అది అక్కడ చూస్తుంది, దాన్ని ఏమంటారు, దాన్ని సిద్ధి చేసుకుంటే ఓన్లీ చెప్తుంది అనమాట. ఈ పలానా వ్యక్తి ఇది, ఈ సంగతి అనేది చెప్తుంది అనమాట. చెప్పి మనకు చెప్తే మనం వాళ్ళకు ఇది చెప్తాం అనమాట. అట్లాంటివి ఉంటాయి కొన్ని. మోహిని దయ్యం, మోహిని అంటే అది పిశాక్షి, అది మోహిని పిశాక్షి. అయితే అది పట్టిన వాళ్ళకు అంటే మగపిల్లలకి ఎక్కువ పడుతుంది అనమాట. మోహిని పట్టిన మగపిల్లలకి ఎక్కువ పడుతుంది. అది మంచి మగపిల్లవాళ్ళు, అది అంటే గ్రహస్థితిలో బట్టి కూడా ఉంటుంది. అది వాళ్ళ దాంట్లో ఏమైనా దైవశక్తులు ఏమైనా ఉన్నా కానీ, ఎటువంటి అట్లాంటివి ఉంటే ఇంకా తొందరగా దేనికన్నా
లొంగిపోతారు చూసిండ్రా. అంటే ఇప్పుడు చెడుకైనా సరే లొంగిపోతారు, ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఏదైనా దిష్టి తాకినా తొందర దిష్టి తాకుతుంది అట్లా ఉంటుంది కదా, అట్లాంటి వాళ్ళకి కూడా తొందరగా ఎఫెక్ట్ అవుతుంది అనమాట. అది పట్టుకుందంటే ఇంకా మనం ఇంకా అది ఏం చేస్తుంది అంటే పీడ్చి పిప్పి చేసేదాకా వదిలిపెట్టదు ఇంకా. అటువంటివి జరుగుతుంటాయి. పీడ్చి పిప్పి చేసేదాకా అంటే మనం మనిషి వీక్ అయిపోతాడు అనమాట. మొయిని పిశాక్షి పడితే కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి అనమాట. మనిషి లోపల బక్కగా అయిపోవడము, ఎంత లావు మనిషి అయినా సరే బక్కగా అయిపోతాడు, వీర్యం అనేది రిలీజ్ అయిపోతూనే ఉంటుంది. అట్లా కొన్ని సిమ్టమ్స్ ఉంటాయి అన్నమాట. ఆ సిమ్టమ్స్ బట్టి ఇంకా మొత్తం ఇంకా మనిషి అయితే ఇట్లా అయిపోతాడు అనమాట. మొత్తం దాన్ని పీడ్చి పిప్పి అంటారు, దాన్నే ఇంకా పీడ్చి పిప్పి చేసి అట్లా అయిపోతాడు, ఇంకా శవం లెక్క అయిపోతాడు. ఇంకా మనిషి మనిషి కానీ చాలా రోజులు పడుతుంది అది, ఇంకా మళ్ళా ఫిట్ కావాలంటే చాలా రోజులు పడుతుంది, అట్లుంటుంది. అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు బోనం ఎత్తుకొని ఊగే ముందు సో డిల్లెం పల్లం కొడతారు. సో అది కొట్టంగానే మీకు అంటే దేవుడు మీ పైకి వచ్చేస్తూ ఉంటారు. అంటే అందులో అంత స్పెషాలిటీ ఉందా అంటే ఆ బ్యాండ్లో? అవును. అయితే డిల్లం అంటే డోలు సప్పుడుకి ఎందుకు వస్తారంటే, డోలు సప్పుడు కొట్టంగానే రాదు. అది ఏంటంటే ఒగ్గోళ్ళు దండకాలు వేస్తారు కదా, అమ్మవారిని పొగుడుతుంటారు. ఇంకా రావా, ఎంతసేపు దాచుకుంటావు నువ్వు అనేసి ఇంకా పొగుడుతుంటావు. రా, నీ పూజలకి అలా అయింది, రా దబ్బుని రా, నీ పూజలు అందుకుందు రా, నువ్వు సత్యం ఉందా లేదా నువ్వు అట్లా అనేసి పొగుడుతుంటారు అనమాట. ఆ పొగిడి శబ్దాలకు నువ్వు అట్లనా అంటే దొంగదానివా అట్లా ఇట్లా అంటే ఎట్లా అయితే ఉరికొస్తారో అట్లా ఉరికొచ్చి అమ్మవారు నేనే అమ్మవారిని, ఎవరు నువ్వు చెప్పుదురా అని చెప్పి ఇక పొగుడుతుంటారు అనమాట. ఇక అమ్మవారు వచ్చి చెప్పుకుంటుంది. అంటే టిల్లంపల్లం కొట్టంగానే అంటే డోర్లు సపోర్ట్ రాగానే వస్తుంది కదా, ఇప్పుడు నేను ఉన్నా మీకు రాదు అంటే వస్తుందా? నాకు అట్లా రాదు. కాదు, ఇప్పుడు మీరు రప్పియాలి దేవతని. రాదండి. రాదు. ఎందుకు రాదు అంటే మాకంటూ ఒక నియమాలు ఉంటాయి, పద్ధతులు ఉంటాయి, మాకంటూ మా గురువులు చెప్పింది ఉంటుంది కదా, కాబట్టి రాదు. ఏడంటే ఆడ రాదు. ఓకే. అంటే ఇప్పుడు మీకు ఒక్కొక్కరికి ఒక్కో గురువు ఉంటారు కదా, గురువులు మీకు ఏం నేర్పిస్తారు? అంటే ఇప్పుడు ఒక గురువు ఇప్పుడు ఫస్ట్ నర్సరీ టు ఫస్ట్ క్లాస్ టు సిక్స్త్ క్లాస్ నుంచి 10th క్లాస్ ఎట్లుంటారో మా దాంట్లో కూడా ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు తవ్వ చూపించిన వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, విద్య నేర్పించిన వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, ఇంకా వేరే మనం విద్యలు కావాలంటే మనం ఎన్నుకొని మనం చేసుకోవాలి. ఇంకా అట్లా లేకుంటే ఒక్కరే గురువు అన్ని చెప్పేటోళ్ళు కూడా ఉంటారు. కానీ అట్లా ఏంటంటే అప్పటి గురువులు లేరు, అప్పటి శిష్యులు లేరు. ఎందుకంటే మాకు తెలిసినట్టయితే మా గురువు కూడా ఉన్నారు కదా, అంటే మా గురువు దగ్గర కూడా అప్పటి శిష్యులు లేరు, అప్పుడు లెక్కలేదు. ఎందుకంటే అప్పుడు ఓపికలు చాలా ఉంటుండే. అంటే గురు సేవ చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ గురువుకి సేవ చేయాలి. సేవ చేస్తేనే అప్పుడు పైసా ఇవన్నీ కాదు, గురువుకు సేవ చేసి గురువుని అంటే అన్నీ చూసుకోవాలి. ఎట్లా చేస్తుండు మా గురువు ఎట్లా పటం ఎట్లా వేపిస్తున్నాడు, ఎట్లా పండగ చేస్తున్నాడు, ఎట్లా బోనాలు చేస్తున్నాడు, ఎట్లా ఏం చేస్తున్నాడు అన్నీ అబ్జర్వ్ చేయాలి. ఏదైనా మంత్రం ఇస్తే దాన్ని సాధన చేయాలి. సాధన ఎట్లా చేయాలి, ఎన్ని రోజులు చేయాలి, అది కూడా ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు కర్ణ పిశాక్షి అని, బై ఛాన్స్ మనం ఏదైనా మిస్టేక్ చేసినాం అనుకోండి, కరుణ పిశాక్షి అంటే కరుణ అంటేనే ఇది. అవును, కర్ణబేరి లోపల ఉంటుంది, ఆ కర్ణబేరి పగిలిపోతుంది. ఓకే. ఏదైనా మిస్టేక్ చేస్తే ఆ కర్ణబేరి పగిలిపోతుంది, మళ్ళీ ఎప్పటికీ చెవులు వినిపించవు, ఇంకా డెఫ్ అయిపోతారు. అట్లా ఏమి వినిపించదు ఇంకా. కొంతమందికి అట్లా పోయిన వాళ్ళు కూడా ఉన్నారు, ఒక చెవు పోయిన వాళ్ళు ఉన్నారు, 2 చెవులు పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అది వచ్చి గుసగుస ఇట్లా చెప్తుంది. మీకు ఎప్పుడైనా చెప్పిందా? మేము అవన్నీ నేర్చుకోలేదండి, అదన్నీ చెడు విద్య అదంతా. ఓకే. సో మీకు మంత్రాలు ఏమన్నా వచ్చా? మంత్రాలు అంటే దిష్టి మంత్రాలు, ఎవరైనా మంచి కోసం చదివే మంత్రాలు ఒకటి చదవండి. నేను అవన్నీ చదవనండి. చదవరా? ఎందుకు అంటే మా గురువులు అట్లా చెప్పిర్రు. ఇప్పుడు కొంతమంది మీరు చూసినట్టయితే మీ తాతమ్మలైనా ఎవరైనా నానమ్మలైనా వాళ్ళు చూసినట్టయితే ఇప్పుడు కొంతమంది చెట్లు, ఆయుర్వేదం చెట్లు ఉంటాయి, పలానా చెట్టు అని అంటారు కదా, ఆ చెట్టు కదా అని పనిచేస్తుంది అంటారు, కానీ ఇంకా దాని పేరు చెప్పారు. ఎందుకు చెప్పరు? దాని పాటింపు అనేది పవర్ అనేది వెళ్ళిపోతుంది. ఓకే. అట్లా కాబట్టి చెప్పరు. 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 ఓకే. అది
సో అంటే ఇప్పుడు చాలామంది షుగాలు ఊగే వాళ్ళు చాలామంది ఎక్కువైపోయారు. సో వీళ్ళందరూ నిజంగానే దేవత అందరిలోకి వస్తుందా? ఈ అందరిలోకి వస్తుందా అంటే ఇప్పుడు గాలి గాలి గండం అయింది, గల్లికి ఒక గణపతి అయింది, ఇంటికి ఒక శివసత్త అయింది. ఓకే. ఇంటికి ఒక శివసత్త అయింది. అట్లా ఇంకా అట్లా అయిపోతారు ఇంకా జనాలు. ఓకే. ఇంకా జనాలు వాళ్ళు ఆగుతలేరు, ఇక ఎవరు కూడా ఆగుతలేరు ఇంకా భూమి మీద. అది అట్లా కలికాలం కదండి. కలికాలం అంటే ఇదే. ఇంకా కలికాలం అంటే నేను మొన్న అన్ని మీవైనా సరే ఎవరివైనా వీడియోలు చూస్తుంటే అనిపించింది అనమాట, కలికాలం అంటే ఇదేనేమో, భక్తి ఉన్నోని కూడా లేకుండా చేసేదంటే ఇదేనేమో అనుకున్నారా మీరు? అనుకున్నా. ఓకే. భక్తి ఉన్నోళ్ళు కూడా మారిపోతారు, అయిపోతుంది మరి ఇదంతా లోకం. అంతేనా కదా? అయితే ఇప్పుడు ఎల్లమ్మ కళ్యాణం చేసినప్పుడు అంటే ఒక మేకను ఇట్లా నిద్రపుచ్చి పండబెడతారు. అవును. అదొకటి. మళ్ళీ ఎవరైనా ఇట్లా శివ శక్తులు ఎవరైనా చనిపోయినప్పుడు లాస్ట్లో వాళ్ళ చేతి కానీ కాలు కానీ ఇట్లా కదులుతుంది. సో ఇది ఎట్లా పాసిబుల్, అసలు ఎట్లా చేస్తారు ఇది? అయితే మీరు చెప్పింది మంచి ప్రశ్న, అడిగింది మంచి ప్రశ్న. అది ఏంటంటే ఇప్పుడు ఎవరైతే చనిపోయిన శరీరం మీద, ఇప్పుడు మా శరీరం మాదే అనుకోండి, మా శరీరం మీద మేము చనిపోయేదాకా ఉంటుంది అమ్మవారు. చనిపోయిన తర్వాత కూడా ఉంటుంది. ఎప్పుడైతే మాకు ఇట్లా పటాలు వేసి మళ్ళీ అమ్మవారిని అక్కడ అంటే మా దేహాన్ని అక్కడ కూర్చోబెట్టి మళ్ళీ అప్పుడు భారత్ ఇచ్చి అమ్మవారిని లేపుతారో అప్పుడు ఆ టైంలో ఏమవుతుందంటే చెయ్యన్న కాలన్న లేకుంటే ఏదో ఒక ఆర్గన్ మాత్రం వైబ్రేట్ అవుతుంది అనమాట. ఓకే. వైబ్రేట్ అయ్యి ఆ అమ్మవారు అనేది వేరే వాళ్ళకి, మా ఇంట్లోలకు, మా పిల్లలకైనా లేకుంటే ఎవరికైనా సరే, ఎవరైతే మంచి పూజలు అంటే పూజ చేయగలుగుతారో అర్హులు ఉన్న వాళ్ళకే ఆ దేవత అనేది వెళ్ళిపోయి చేపించుకుంటుంది. అట్లా మళ్ళీ ఆమె సేవ స్టాప్ కాదు, ఎప్పటికీ ఆగిపోదు, ఎప్పుడు చేపించుకుంటూనే ఉంటుంది అమ్మవారి పూజ అట్లా. ఓకే. మీరు ఎప్పుడైనా భయపడడం జరిగిందా? భయం వేస్తుందా మీకు? నాకేం భయం వేయదు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను అన్నీ చూస్తూనే ఉన్నా కదా, చూసుకుంటూ వస్తున్నా కాబట్టి మా గురువులు ఎంబడుండి లేకుంటే మా ఫ్రెండ్స్, మా దాంట్లో కూడా ఫ్రెండ్స్ ఉన్నారు, మా ఫ్రెండ్స్ ఎంబడుండి ఎట్లా చేయాలి ఏం చేయాలి అవన్నీ చూస్తున్నా కాబట్టి భయం ఏమి ఉండదు. ఓకే. ఇప్పుడు బల్గంపేట ఎల్లమ్మ కళ్యాణం ఇప్పుడు జరగబోతుంది. సో లాస్ట్ టైం గొడవలు జరుగుతూ ఉంటాయి. అంటే అక్కడే గొడవలు ఎందుకు జరుగుతాయి అసలు? అంటే ఇప్పుడు బల్కంపేట అంటేనే బల్కంపేట అయినా పంజాగుట్ట అయినా లేదంటే ఇక్కడ ఏదైనా సరే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు క్లాస్ ఉన్నోళ్ళు అంతకే ఉన్నారు, మాస్ ఉన్నోళ్ళు కూడా అంతనే ఉన్నారు. అవునా? పిల్లలు ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు ఈ జనరేషన్ పిల్లలు ఏమవుతుందంటే డ్రగ్స్కి లేకుంటే మందుకి మొత్తం ఎడిక్ట్ అయిపోతున్నారు. ఎడిక్ట్ అయిపోయి ఇంకా తాగుతున్నారు, వస్తున్నారు, వాళ్ళంతా వాళ్ళు ఉంటారా, వాళ్ళు ఉండరు. మళ్ళీ ఈ ట్రాన్స్జెండర్స్ని గెలకడము లేదా ఏదో ఒకటి చేయడము, ఆడ న్యూసెన్స్ చేసే వరకల్లా పోలీసులు కూడా అంటే వాళ్ళు కూడా ఏం చేయలేని పరిస్థితి అయిపోతుంది, ఇక్కడ పబ్లిక్ కూడా ఏం చేయలేని పరిస్థితి అయిపోతుంది. మాలాంటి వాళ్ళం మేము పొయ్యి చూడాలనగానే అదొక ఆందోళన పరిస్థితి అనమాట. ఇక మేము పోవాలంటే కూడా పోలేకపోతాం. ఇక మేము పోయినా కానీ ఒకవేళ పోయినా దండం పెట్టుకొని వచ్చేస్తాం. ఇక వేరే వాళ్ళు కూడా ఇప్పుడు కొంతమంది ఉన్నారు, వాళ్ళు కూడా కొన్ని మార్చుకోవాలి. మా దాంట్లో అయినా సరే ఎవరైనా సరే మగపిల్లలైనా సరే డ్రగ్స్కి అలవాటు కాకుండా ఎడిక్ట్ కాకుండా ఉండాలని నేను కోరుకుంటున్నా. అయితే ఆ డ్రగ్స్ది అదొకటి. మళ్ళీ ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ కూడా అంటే సరిగ్గా పట్టించుకోలేదు కాబట్టి ఇన్నిసార్లు ఇన్ని అవుతున్నా కానీ పట్టించుకోలేదు కాబట్టి అది కూడా కొంచెం మిస్టేక్స్ ఉన్నాయన్నమాట. అయితే అసలు కొట్లాట స్టార్ట్ అయింది ఎక్కడి నుంచి అంటే, అయితే డప్పులు ఎప్పుడైనా సరే ఇన్ని సంవత్సరాల నుంచి నాకు అంటే 23 years అంటే నేను ఒక 20 years నుంచి చూస్తున్నా. అమ్మవారికి ఎప్పుడైనా సరే మేళ తాళాలు అంతా ఇట్లా ఊరేగింపు అయిపోయిన తర్వాత ఇక్కడ దాకా వచ్చేదాకా, అమ్మవారి గుడి దాకా వచ్చేదాకా మేళ తాళాలతోటి అమ్మవారు డప్పు మూతలతోటి అమ్మవారు ఈడి దాకా వస్తుంది అనమాట. పోయినసారి ఏం చేసిర్రు, అక్కడ వెనక సైడే ఆపేసారు అనమాట. డప్పులైనా సరే సన్నాయి మేళమైనా సరే డీజే అంటే ఆపిరు, డప్పులు అంటే ఆపిరు, సన్నాయి మేళమైనా పెట్టుకొని రండి అన్నందుకు ఇదంతా పెద్ద కొట్లాట అయిపోయింది అనమాట. ఇక అదంతా ఇంత అయిపోయింది, మొత్తం అట్లా అయిపోయింది. ఇంకా పోతురాజులని కొట్టడమైనా తిట్టడమైనా సరే పోలీసులు
కొన్ని కొన్ని జరిగినాయి. ఇప్పుడు మొన్న మీటింగ్ పెట్టారు కదా, ఆ మీటింగ్లో అందరూ అంటే వాళ్ళు కూడా ఒక హామీ ఇచ్చారు, అటువంటివి కాదు అంటే శివసత్తులైనా సరే ఎవరైనా సరే ట్రాన్స్జెండర్స్ అయినా సరే తొందరగా మీ అమ్మవారికి దండం పెట్టుకోవాలి, వెళ్ళిపోవాలి, అంతే తప్ప న్యూసెన్స్ క్రియేట్ చేసుకోకండి. న్యూసెన్స్ అంటే ఎంతవరకు భరించాలో అంతవరకే భరిస్తారు. వాళ్ళు కూడా ఎఫర్ట్ వాళ్ళు కూడా చేస్తున్నారు కదా, వాళ్ళు కూడా సేఫ్గా తీసుకురావాలి అమ్మవారిని కూడా, న్యూసెన్స్ చేసుకోకుండా కొట్లాటలు కాకుండా అట్లా అట్లా కాబట్టి ఇంకా చెప్పిరనమాట, ఇట్లా ఇట్లా చేయాలి, ఇట్లా ఉండాలి అన్నట్టు కూడా వాళ్ళు కూడా అనౌన్స్ చేసారు. వాళ్ళు చెప్పినందుకు మనం కూడా పాటించుకొని మంచిగా వెళ్తే మనకు కూడా మంచి దర్శనాలు అవుతాయి, మంచి అమ్మవారిని కనువిందులతోటి సంతోషంగా అమ్మవారిని గర్భగుడిలో చేర్చిన వాళ్ళం అవుతాం. ఆ రథోత్సవంలో మనం కూడా పాల్గొన్నట్టు అవుతాం ఉంటాం. అయితే మీరు ఇంత మంచిగా మాట్లాడుతున్నారు కదా, అంటే మీరైతే పెళ్లి వద్దనుకున్నారు. సో అంటే మీరు జోగినిగా ఇప్పుడు ఉన్నారు కాబట్టి ఎవరైనా మిమ్మల్ని నేను పెళ్లి చేసుకుంటా, మిమ్మల్ని నేను ప్రేమిస్తున్నా, లవ్ చేస్తున్నా అని చెప్పేసి వెంటబడ్డ వాళ్ళు ఉన్నారా? అటువంటిది ఏం లేదు, ఎందుకంటే నేను 365 డేస్ అమ్మవారి పూజలలో సేవలలోనే ఉంటా కాబట్టి అటువంటిది ఏం లేదు. అమ్మవారి పూజలల్లో ఇంకోటి మా ఫ్యామిలీ నా వెంటనే ఉంటుంది. ఇంకోటి నాకు ఒక చిన్న పాప అదే అడాప్ట్ చేసుకున్నా, 3 months పాపని అడాప్ట్ చేసుకున్నా. ఆమె పేరు హిమప్రియ తన పేరు. ఇంకా లైఫ్ అంతా ఇంకా పాపని చూడడం, మా తల్లిదండ్రులను చూడడం అటువంటిదే ఉంది ఇంకా. ఓకే, అంటే ఎప్పుడైనా మీకు తెలిసిన వాళ్ళ పెళ్ళిళ్ళకి కానీ చుట్టాల వాళ్ళ పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు మీకు ఏదైనా బాధ అనిపిస్తుందా? అంటే ఆ పెళ్ళికి వెళ్ళినప్పుడు నాకేం బాధ అనిపించదు, ఎందుకంటే ఇదే మంచిది అనుకుంటా, ఎందుకంటే నా లైఫ్ నాకే మంచిది అనుకుంటా. ఎందుకంటే నేను కోరి నేను ఆశపడి చేసుకున్న ఈ జీవితాన్ని ఎవరిని అనలేము, అక్కడ తల్లిదండ్రులు అనలేము, అక్కడ దేవుడిని అనలేము, దేవుడు చేసింది కూడా కాదు. అంటే దేవుడు చేసింది కూడా కొంచెం ఉండొచ్చేమో, కానీ నేనైతే నా సొంతంగా నా నిర్ణయం, నా ఆశ కాబట్టి నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నా. ఓకే, సో ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి వస్తే? నేను చేసుకోను కదా. ఓకే, లేదు, అవాయిడ్ చేసేస్తాం, చేసుకో. ఓకే, అంటే ఇప్పుడు మీరు జోగినిగా అయ్యేటప్పుడు మీ ఇంట్లో వాళ్ళు వద్దు అని అనలేదా? ఇక నేను మొత్తం అంటే నేను ట్రాన్స్ ఉమెన్ లెక్క మారిపోయినా కదా, ఇక ఏం చేసేది సరే అన్నట్టుగా దేవుని సేవ అట్లా చేసుకుంటూ బతకాలి. మా డాడీకి చాలా భక్తుడు, అంటే అయ్యప్ప స్వామి మాలేసిండు, అంటే భక్తుడు, ఆయనకు అన్నీ తెలుసు అనమాట, ప్రతి ఒక్కటి కూడా తెలుసు, ఏం సంగతి నాలెడ్జ్ ఉంది కాబట్టి, ఎడ్యుకేషన్ పర్సన్ నాలెడ్జ్ ఉంది, అన్నిటి గురించి కూడా అవగాహన ఉంది, ఎట్లా ఏం సంగతి అనేది కూడా. ఇక ఆయన సరేలే అన్నట్టుగానే ఉన్నాడు ఇంకా. ఓకే, ఎంతమంది మీరు పిల్లలు? మా అన్నకు కొడుకు ప్లస్ మేమే. ఓకే, నాకు ఒక. సో ఇప్పుడు మీ పాప మిమ్మల్ని చూస్తూ ఉంటుంది కదా, ఏమన్నా మాట్లాడుతూ ఉంటుందా? మాట్లాడుతుంది. అంటే పాపకు తెలుసా అంటే మీరు అడాప్ట్ చేసుకున్నాను చెప్పు అంటే అమ్మానే పిలుస్తుందా? అమ్మ అని పిలుస్తుంది. ఓకే, ఎప్పుడన్నా నేను ఎక్కడికైనా వెళ్ళేస్తా కదా, అమ్మ వచ్చింది అని సంతోషపడి దుంకుతుంటుంది ఇంకా. ఓకే, అట్లా. సో అంటే మీ అన్నయ్య వాళ్ళతో వాళ్ళందరితో బాగుంటుందా? బాగుంటుంది. ఓకే, అయితే ఈ మధ్య నేను బాగా చూస్తున్నా, అంటే ఈ ఎల్లమ్మ పండుగలా లేకుంటే ఏందో నాకు తెలియదు కానీ బట్ రీల్స్లలో ఎక్కువ చూస్తున్నాం. కొంతమంది ఏమో లందల, కొంతమంది అందులో కూర్చొని శృగాలు ఊగుతూ ఉన్నారు. ఒక్కోసారి ఏమో ఆ లంద ఇట్లా పొంగుతూ ఉంటుంది, అంటే సంథింగ్ ఏదో వేసినట్టు ఇట్లా పొంగిపోయినట్టు ఇట్లా చేస్తూ ఉంటారు. అంటే అది నిజంగా అవుతుందా? అసలు ఏంది అసలు లంద అంటే? అమ్మవారు దాచుకున్నది, కానీ ఇప్పుడు అంటే ఒగ్గు వాళ్ళ బయళ్ళ వాళ్ళు ఎవరో తెలియదు, కానీ దాంట్లో కెమికల్ రియాక్షన్ చేసి వాటర్ పొంగించుకుంటూ జలపాశం అన్న ఒకటి దొరుకుతుంది, అది వేస్తే ఇంకా నీళ్ళు ఆటోమేటిక్గా ఇట్లా పొంగుతుంటుంది అనమాట. ఇంకా అదేంటంటే H2 సంథింగ్ ఏదో అంటారు దాన్ని సైన్స్లో. ఇక ఆ కెమికల్ వేసి ఇంకా అట్లా పొంగిస్తున్నారు అనమాట. సో అందరు చూసిన వాళ్ళందరూ మహిమ అనుకుంటున్నారు. అట్లా చేస్తున్నారు. ఇంకా బండార్లో కలిపి వేయడము. కొంతమంది ఏంటంటే గుమ్మడికాయ మీద కర్పూరం పెట్టి నిమ్మకాయ విండగానే కొంచెం నీళ్ళ చుక్క పోయంగానే నిప్పు రావడము, అదంతా కెమికల్ రియాక్షన్స్. ఇటువంటి దాన్ని నమ్మి ఇక జనాలు కూడా పిచ్చోళ్ళు అయిపోతున్నారు. ఇటువంటి దాన్ని నమ్మకండి, అసలు సత్యం ఏంది అసత్యం ఏంది అనేది గ్రహించుకోండి. కొంతమంది ఏదో చక్కెరలో ఏమంటారు నీళ్ళల్లో చేయి పెట్టగానే తీయగా కావడము, కొంతమంది నిమ్మకాయ విండంగానే తీయగా కావడము, అదంతా కెమికల్ రియాక్షన్స్. అంటే ఇప్పుడు తెలియనిది ఏది చూపించినా అరే నిజంగా వీళ్ళు చేసిర్రు అనే అనుకుంటాం మేము. కొంతమంది కొబ్బరికాయలల్లో
ఆల్రెడీ ఇంజెక్షన్స్ ఇచ్చి ఎరుపు చేసేసి అది కొట్టంగానే ఎర్ర నీళ్ళు రాగానే అమ్మో ఏమో ఉంది అన్నట్టు. మళ్ళీ లేదంటే కొంతమంది గుమ్మడికాయలో కూడా కొంచెం కుంకుమ నీళ్ళు అది ఏమంటారు ఇంజెక్షన్లో నింపి ఇట్లా కొట్టంగానే ఎర్ర కాగానే అవి చూసిర్రా ఎంత ఇది ఉందో అని చెప్పుడు. అదంతా ఫాల్స్ అండి. అసల్ని గ్రహించండి. ఇవన్నీ కెమికల్ రియాక్షన్స్ని, ఈ బూటకాన్ని ఆపేసేయండి. దేవుడిని అమ్మవారు లెక్క ఈ బూటకాలు కూడా ఎవరు చేస్తున్నారు అంటే చేస్తున్నారు అంటే ఇప్పుడు పబ్లిక్ కూడా దానికి అడిక్ట్ ఇట్లా ఏమంటారు దాన్ని చూసి అంటే ఏమంటారు దాన్ని ప్రోత్సహిస్తున్నట్టు అయిపోతుంది. చూపిస్తుంది ఎవరు అదే వాళ్ళకు కూడా చెప్తున్నా కదా. వాళ్ళు కూడా అంటే నేను వాళ్ళ గురించి చెప్పాను, మీకు తెలిసి ఉండాలి. మీరు చూపిస్తున్నారు ప్రతి ఒక్కటి క్లుప్తంగా స్పష్టంగా చూపిస్తున్నారు, మీ మీడియాలలో కూడా ప్రతి ఒక్కటి కూడా చూపిస్తున్నారు. వాళ్ళకు తెలిసి ఉండాలి. నేనేమంటా అంటే జనాలకు తెలిసి ఉండాలి. ఏదైనా సరే జనాలని నువ్వు చూపించినంత మాత్రంలో అక్కడ ఏం కాదు, అంతేనా కదా. జనాలకు అది ఏంది, నిజమా కాదా, అబద్ధమా, ఎట్లా మారుతుంది, ఏం సంగతి అదే అనేది తెలవాలి. అది ఇంకోటి ఏంటంటే అయితే ఎప్పుడైతే అమ్మవారు మా మీదకి పూనకం వస్తుందో, అమ్మవారు వస్తుందో, ఆవహిస్తుందో ఆ టైంలో లందల దిగడం జరుగుతుంది అనమాట. ఎవరైతే రేణుక అందరు దేవుళ్ళు వచ్చిన వాళ్ళందరూ దిగరనమాట. ఎవరైతే ప్రత్యేకంగా ఎల్లమ్మ శిగ ముగేటోళ్ళే ఆ లంద ప్రవేశం చేయడం జరుగుతుంది అనమాట. ఆ లందల దిగి అమ్మవారు ఆ టైంలో ఎట్లా దిగిందో అట్లా దిగి ఆ తర్వాత ఆ పటంలో మళ్ళీ లేచిన తర్వాత ఆ పటంలో దిగిన తర్వాత 2 వాగ్దానాలు చెప్తే వాళ్ళకి ఎవరైతే జాంబవుల వాడకు పోతామో, అర్జెన్స్ వాడకు పోతామో పెద్ద మాతర అని ఉంటాడు. అందరి ఇళ్ళలో కూడా లందలు ఉండవు, ఒట్టి పెద్ద మాతర ఇంట్లోనే లంద ఉంటుంది అనమాట. వాళ్ళ దాంట్లో కూడా అందరి ఇళ్ళలో కూడా పెట్టుకోరు. పెద్ద మాతర ఇంటికి పోతాం, వాళ్ళు 2 ముచ్చట్లు అడిగి వాళ్ళ ఇంటి గురించి అడిగి మా ఇంటి గురించి అడిగిన తర్వాత వాళ్ళు మాకు వడిబియ్యం పోసి పంపిస్తారు. ఓకే, అట్లా అయితే ఇన్ని విషయాలు మాట్లాడుతున్నారు కాబట్టి ఇంకొకటి, ఈ గుప్త నిధులు అంటారు, లంక బిందెలు గుప్త నిధులు అని, అవి నిజంగా ఉంటాయా? లంక బిందెలు అంటే నిజంగానే ఉంటాయండి, కానీ అది ఎవరికి పడితే అది సాధ్యం కాదు రానికి. అంటే లక్ష్మి అమ్మవారు, మనం అమ్మవారితో పరాశకం ఆడొద్దు. కొంతమంది జీవితాలు ఇండ్లు కొలాప్స్ చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, అప్పుల పాలయ్యి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. దీంట్లో ధనం పిచ్చి బట్టి ఇక్కడ గుప్త నిధులు ఉన్నాయని తవ్వకాలు, ఆన్ని తీసుకొచ్చి ₹1,00,000 పెట్టి, ఆన్ని తీసుకొచ్చి ₹1,00,00,000 పెట్టి అట్లా తవ్విన వాళ్ళు కూడా ఉన్నారు. ధనం ఉంటుంది అనే సత్యమే, కానీ అది అందరికీ సాధ్యం కాదు. దానికంటూ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే పద్మనాభ స్వామి టెంపుల్ ఉంది, దాంట్లో కూడా ధనం ఉంది కాబట్టి 2 డోర్స్ ఓపెన్ చేశారు. ఇంకో డోర్ ఓపెన్ చేయలేదు, అది నాగబంధనలు ఉన్నాయి. అది అట్లాంటి బంధనలు కొన్ని ఉంటాయి అన్నమాట. కొన్నిటికి మైసమ్మని ఆవాహనం చేసి కట్టేస్తారు, కొంతమంది కాళికాదేవిని ఆవాహనం చేసి కట్టేస్తారు, కొంతమంది నాగ సర్పాలని ఆవాహన చేసి కట్టేస్తారు. అప్పటి రాజులు, అప్పుడు యోగులు, మునులు, ఋషులు అట్లా చేసేటోళ్ళు. అయితే ప్రాణం మీదకి తెచ్చుకుంటారు. చాలామంది అయితే గుప్త నిధుల పేర్ల మీద చాలా డబ్బుని దండుకుంటున్నారు. మంత్రగాళ్ళని చెప్పి ఇట్లా దీన్ని తీస్తా అని చెప్పి అట్లా చేస్తా అని చెప్పి లక్షలు తీసుకుంటున్నారు. అది చేయకుండా అంటే అసలైతే ధనం వచ్చేది ఉంటే ఎట్లయినా సరే ఇప్పుడు మనము పొలంలో కొంతమందికి మనం చూసుకున్నట్టయితే మనం పొలం దున్నేటప్పుడు నాగలికి వస్తుంది. అవును, నాగలికి వచ్చిన ధనమే నిలబడుతుంది. ఓకే, అంటే మనం తీసిన ధనము నిలబడదు. తీసిన ధనం నిలబడదు. ఎప్పుడైతే నాగలికి మనము పొలం దున్నుతుంటామో నాగలికి అంత పవర్ ఉంటుంది అనమాట. అయితే అట్లా నాగలికి వచ్చే ధనమే బిందెలు అయినా సరే ఏదైనా సరే దానికే తట్టుకొని వచ్చేదే నిలబడుతుంది. ఆమంతలు ఆమె, ఆ ధనలక్ష్మి కూడా ఆమంతలు ఆమె రావాలి, కానీ మనం ఫోర్స్ చేసి ఏదో మంత్రగాలం పెట్టి కట్టేసి అవన్నీ వేస్ట్, అది రాదు. కాదు, నిజంగా ఉంటాయా? ఉంటాయి. చూసిరా మీరు? అంటే ఇప్పుడు రాజులు ఉంటారు కదా, రాజుల కాలంలో వాళ్ళు ఎక్కడ దాచిపెట్టుకుంటారు, ఇప్పుడంటే బీరువాలు ఉన్నాయి, బ్యాంకులు ఉన్నాయి. అప్పుడు ఏం చేసేటోళ్ళు భూమిలో దాచిపెట్టేటోళ్ళు అనమాట. భూమిలో దాచిపెట్టి ఇక అవన్నీ కొలాప్స్ అయిపోయి శిథిలం అయిపోయి మనకు అంటే కొన్ని గుర్తు తెలియని ప్లేసులు కూడా ఉన్నాయి అనమాట. శిథిలం అయిపోయి కొన్ని జాగాలలో ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. మీరు ఎప్పుడైనా చూసారండి ఇది? మేమా చూడలేదు. అంటే చూసినాం అంటే కొంతమంది అంటే తీసుకెళ్తారు కదా,
అంటే అమ్మ మాకు ఇట్లా అవుతుంది ఎందుకు ఒకసారి రా అమ్మ అంటే అంటే చూసినవి ఉన్నాయి అన్నమాట. కానీ వద్దమ్మా దాని జోలికి పోకండి, అవసరం లేదు, ఎందుకంటే అది రాదు, అది ఎవరు తినాలనో ఎవరికి బాగుందో వాళ్ళే తింటారు, వదిలేసేయండి అంటే. అది ఉన్న దగ్గర ఉన్న ప్రాంతంలో ఎట్లా ఉంటాయంటే సిచ్యువేషన్స్, గజ్జల సప్పుడు రావడము, లేదా అమ్మవారు తరచూ స్వప్నంలో వచ్చి మాణిక్యాలు పట్టుకొని వస్తుంది అమ్మవారు. తెల్లంచు చీర లేకుంటే ఎర్రంచు చీర కట్టుకొని జుట్టు పోసుకొని మంచిగా ఆమె మనం ఇప్పుడు నేనెట్లా నిండుగున్నానో నా రూపంలోనే అనుకో, లేకుంటే వేరే ఎవరో రూపంలో వస్తుంది, మాణిక్యాలు పట్టుకొని వస్తుంది, నేనున్న తీయి లేపు నన్ను తీసుకోవా, ఇంకా నేను వస్తున్నా మీ ఇంటికి అని వస్తుంది. అటువంటి కొన్ని సిమ్టమ్స్ అనేది కనిపిస్తుంటాయి. ఈరోజు మీరైతే రారుగా మా ఇంటికి? వస్తున్నా మీ ఇంటికి. అంటే నార్మల్గా అడిగినా నిజంగా కనిపిస్తుందా దేవత? అట్లా వస్తుంది, కనిపిస్తుంది. అట్లా కనిపించి నేను వస్తున్నా, నాకు టైం అయింది, నీకే ఉంది అని కూడా చెప్తుంది. ఓకే. అయితే మనం ఒకటే చెప్పాలి. అయితే ఇంకోటి దీంట్లో కూడా ఉంటుంది అనమాట, ధనంలో కూడా. బిడ్డ అయ్యి వస్తావా కోడలయ్యి వస్తావా అని కూడా అడుగుతారనమాట. బిడ్డ అయ్యి వస్తా అంటే అది నిలవదు ఎప్పటికి మన దగ్గర సొమ్ము. బిడ్డ ఇప్పుడు బిడ్డ ఉంది తీసుకొని వెళ్ళిపోతుంది, కోడలయ్యి వస్తా అంటేనే వస్తుంది. ఓకే. అంటే కోడలు అయితే డబ్బులు తీసుకొస్తుంది కాబట్టి, డబ్బులు అంటే కోడలు అంటే మనం ఎప్పుడు పర్మనెంట్గా మన గోత్రంలోనే ఉంటుంది కాబట్టి ఇక ఎప్పుడు ఉండిపోతుంది, నిలిచిపోతుంది అనమాట. ఇట్లా అంటే ధనంతో మాట్లాడతారా? అట్లా ఉంటుంది. ఓకే, మాట్లాడతారు. అట్లా అమ్మవార్లు ఎవరైతే ఇప్పుడు కట్బంద్ ఇప్పుడు ఆవాహనం చేసి ఇది చేస్తారో ఆ అమ్మవార్లు అనేది కూడా మాట్లాడుతుంటారు. ఓకే. అంటే ఇప్పుడు ప్రెజెంట్ అంటే హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ అంటే హిందూ దేవాలయాలను బాగా ధ్వంసం చేస్తున్నారు చాలామంది. అంటే దీనిపైన కూడా మీరు పోరాటం చేయడం జరిగింది. సో అసలు అంటే వీటిని అరికట్టాలంటే ఏం చేయాలి అసలు గవర్నమెంట్ అంటే మనది హిందూ రాజ్యం భారతదేశం కాబట్టి మనకు ఎక్కువ రైట్స్ హిందువులకైనా సరే మన దేవీ దేవతల పైనైనా సరే ఇటువంటి అరాచకాలు మళ్ళీ ఇంకొకసారి జరగకుండా వాళ్ళు ఇంకా ఏదైనా మంచి ఒక సెక్షన్లో అయినా సరే మంచి శిక్షలు పడేటట్టు ఇప్పుడు చేసిన వాళ్ళకైనా సరే మళ్ళీ ఇంకొకసారి ఎవరైనా చెయ్యాలంటే వాళ్ళ గుండెల్లో వణుకు పుట్టాలి. మనది ఇది స్వతంత్రమైన దేశము మన భారతదేశం. వేరే దేశంలల్లో సరే ఇప్పుడు ఒక మాట చెప్తున్నా, అమ్మాయిలకు రేపులు చేస్తున్నారు, వాళ్ళని నిర్దోషిగా వదిలిపెడుతున్నారో ఉంచుతున్నారు. మీరు నడి రోడ్లకు తీసుకొచ్చి చేస్తే మళ్ళీ ఇంకొకరికి భయం ఉంటుంది. భయము అదే ఈ దేశంలో పలానా దేశంలో భారతదేశంలో అమ్మో ఆడపిల్లల జోలికి పోవద్దు ఇట్లా చేస్తారు అనే ఒక భయం అనేది కలిగి ఉంటుంది. అట్లా చేయాలి. ఇక అట్లా చేయకుండా ఇంకా ఈ ఆడపిల్లలైనా సరే దేవాలయాలైనా సరే అట్లా ధ్వంసం చేసుకుంటూ పోతుంటే మత విద్వేషాలు లేచి ఒకరినొకరు కొట్టుకునే పరిస్థితులకు వస్తూనే ఉంటుంది. ఇంకా ఇప్పటికే ఎక్కువైపోతుంది. ఎవరైతే ఈ కాంట్రవర్సీలు ముస్లిమ్స్ అయినా క్రిస్టియన్స్ని అనడం, క్రిస్టియన్స్ హిందూస్ని అనడం, హిందూస్ పోయి మళ్ళీ వీళ్ళని అనడం అట్లా చేసేటోళ్ళు ఉంటే వాళ్ళ అకౌంట్లు బ్లాక్ చేయండి, వాళ్ళని కస్టడీలోకి తీసుకోండి, వాళ్ళని కౌన్సిలింగ్ ఇవ్వండి, ఇచ్చి మళ్ళీ ఇంకొకసారి ఉండనియండి. వాళ్ళ మతం ఎవరి మతం వాళ్ళకి గొప్ప, వాళ్ళ మతం గురించి చెప్పుకొనియండి. కానీ బలవంతంగా పాంప్లెట్లు వంచి అటువంటివి చేయకండి. ఓకే. అట్లా అయితే మిమ్మల్ని ఒకటి అడుగుతా, నిజం చెప్పాలి. చెప్పండి. మీరు కాళీమాత సాధన తీసుకుంటారంటే నిజమేనా? కాళీమాత సాధన అంటే మా గురువులు మాకు ఉపదేశం ఇచ్చారు. అంటే ఇప్పుడు మేము రంగం ఎక్కి చెప్పాలైనా సరే లేదంటే మేము ఇట్లా ఉట్టి పీట కూర్చొని ఇట్లా చెప్పడమైనా సరే అటువంటివి చేయాలంటే కొన్ని సాధనలు ఉంటాయి కాబట్టి చేస్తే అమ్మవారి దీక్ష. అంటే కాళీ సాధన చేస్తే క్షుద్ర పూజలు అవి ఇవి చేసే మంత్రాలు అవన్నీ వస్తాయంట, ఆవాగిస్తారంట కదా మీరు. ఒక్క మాట చెప్పాలా, కాళీ అంటే ఆమె చూడడానికి భయంకరమైన రూపం, కానీ ఆమంత మంచి దేవత సృష్టిలో ఎక్కడ కనిపించదు. అంటే ఆమె అంత మంచి మనసు గల్ల తల్లి. ఆ తల్లిని తలుచుకుంటేనే చాలు మనకు ఆ కార్యం అనేది సిద్ధి అయిపోతుంది అనమాట. ఆ తల్లి చూడడానికే దుష్ట శిష్ట రక్షిణి అనుకుంటా, ఒక చేతిలో బల్లం, ఒక చేతిలో ఖడ్గం, ఒక చేతిలో త్రిశూలం, ఒక చేతిలో కపాలం బట్టి, ఒక రక్తపు చిప్ప బట్టి అమ్మవారు ఉగ్రరూపిణి లెక్క కనిపిస్తుంది. కానీ ఆమె శాంతస్వరూపిణే. అమ్మవారు ప్రేమగల్ల తల్లి, దయగల్ల తల్లి.
ఆమెంత దయ ఎవరికి ఉండదు. మీరు పాటలు మంచిగా పాడతారని చెప్పేసి నేను విన్నా, అమ్మవారి పాటలు. సో ఒక 2-3 పాటలు పాడండి. ఓకే, పాడతానండి తప్పకుండా. ఫస్ట్ మల్లన్న పాట పాడతా. ఓకే. దాయి దాయి తమ్ముడా దాయగల్లా తమ్ముడా, దాయి దాయి తమ్ముడా నా సిన్ని తమ్ముడో, నా సిన్ని తమ్ముడో, తమ్ముడా మల్లయ్యరా, తమ్ముడా మల్లయ్యరా, హక్కలేని పెళ్ళిరా, హక్కలేని పెళ్ళిరా, లెక్కలేదు తమ్ముడా, లెక్కలేదు తమ్ముడా, దాయి దాయి తమ్ముడో, దాయి దాయి తమ్ముడో, దాయగల్లా తమ్ముడా, దాయగల్లా తమ్ముడా, హలేనాడు నేనురా, వలేనాడు నేనురా, బండారు జాడరా, బండారు జాడరా, నేను చెప్తి తమ్ముడో, నేను చెప్తి తమ్ముడో, తమ్ముడా మల్లయ్యరా, తమ్ముడా మల్లయ్యరా, దాయి దాయి తమ్ముడో, దాయి దాయి తమ్ముడో, దాయగల్లా తమ్ముడా, నేలూరు చూడురా గజ్జల్లా లాగులు, నన్నూరు చూడురా నన్నూరు డోలురా, ఏగేటి శబ్దము, ఏగేటి శబ్దము, మోగేటి మోతరా, మోగేటి మోతరా, దాయి దాయి తమ్ముడా, దాయి దాయి తమ్ముడా, దాయగల్లా తమ్ముడా, దాయగల్లా తమ్ముడా. సూపర్. సో అమ్మవారి పాటలు ఏమన్నా? అవ్వేడు పాయాలు హివ్వేడు పాయాలు, అవ్వేడు పాయాలు హివ్వేడు పాయాలు, నువ్వు ఏ పాయాల ఉన్నావో ఏడు పాయాల దుర్గమ్మ, నువ్వు ఏ పాయాల ఉన్నావో ఏడు పాయాల దుర్గమ్మ, బండితో బండారు కుడుకాతో కుంకుమ, బండితో బండారు కుడుకాతో కుంకుమ, నువ్వు ఏ పాయాల ఉన్నావో ఏడు పాయాల దుర్గమ్మ, నువ్వు ఏ పాయాల ఉన్నావో ఏడు పాయాల దుర్గమ్మ, ఎడంత్రాల బోనమే మాతామౌరాల ఎల్లు, ఎంత పెద్ద శివ సత్తివే మాతామౌరాల ఎల్లు, పుట్టలోన పుట్టినావి మాతామౌరాలే, పుట్టాడి సోకాలే మాతామౌరాల ఎల్లు, ఎడంత్రాల బోనమే మాతామౌరాల ఎల్లు, ఎంత పెద్ద శివ సత్తివే మాతామౌరాల ఎడంత్రాల బోనమే మాతామౌరాల ఎల్లు, ఎంత పెద్ద శివ సత్తివే మాతామౌరాల ఎల్లు. సూపర్. అసలు శివ శివ నిందల్ తువియాలో, శివుడా నిందల్ తువియాలో, ముందుగా నిందల్ తువియాలో, ముత్యాల పోషమ్మ వియాలో, యాదిలో నిందల్ తువియాలో, యాదగిరి స్వామి వియాలో, కీర్తిలో నిందల్ తువియాలో, కీసరి రామన్న వియాలో, భోగాన నిందల్ తువియాలో, హాబంత పెళ్ళి రన్న వియాలో, రాగాన నిందల్ తువియాలో, రాజకొండి రన్న వియాలో, కట మీద నిందల్ తువియాలో, హో కటమై సమ్మ వియాలో, గండిలో నిందల్ తువియాలో, హో గండి మైసమ్మ వియాలో, ఉజ్జయిని క్షేత్రాన వియాలో, ఉజ్జయిని మాంకాళి వియాలో, కలకత్త క్షేత్రాన వియాలో, కలకత్త కాలమ్మ వియాలో, ముంబాయి మహాలక్ష్మి వియాలో, కాశీ విశాలాక్షి వియాలో. సూపర్. అసలు అయితే లాస్ట్లో ఒక క్వశ్చన్ నాకు, అంటే ఈ నిమ్మకాయలు కొబ్బరికాయలు గుమ్మడికాయలు ఇవి కోస్తూ ఉంటారు కదా, ఎందుకు కోస్తారు అసలు? అయితే నిమ్మకాయలు కోయడానికి గల కారణం ఏంటంటే, నిమ్మకాయలకు అది పులుపుకి 36 శక్తులు అంటే అట్రాక్ట్ అయిపోతాయి అన్నమాట. అట్రాక్ట్ అయిపోయి మన దగ్గరికి రాకుండా చూసుకుంటాయి. కాబట్టి నిమ్మకాయని ఎప్పుడైనా సరే దృష్టికి అయినా సరే, మళ్ళీ లేకుంటే ఇంటికి దృష్టి తాకినా కానీ అట్లా కార్నర్గా అట్లా టచ్ చేసుకుంటా మన ఇంటి గర్మల్లో కోస్తారనమాట. అప్పుడు మన నెగిటివ్ ఎనర్జీ అంతా వెళ్ళిపోయి ఆ పులుపుని స్వీకరిస్తుంది. అదొక నైవేద్యం లెక్క దానికి అట్లా. అయితే ఈ గుమ్మడికాయ బలి కూడా ఏంటంటే, అప్పట్లో మన తాత ముత్తాతల టైంలల్లో ఒక మైసమ్మకైనా సరే, పోషమ్మకైనా, లేకుంటే మాంకాలమ్మకైనా దున్నపోతులు బలిస్తుండే అనమాట. అయితే దున్నపోతుల బదులు ఈ గుమ్మడికాయలని, ఆనంకాయలని బలిస్తారనమాట. అంటే అది తర్పణ అవి చేస్తే అంటే జంతువులను బలిచ్చినట్టు. ఓకే. అట్లా అమ్మవార్లు శాంతయి జర అంటే వాళ్ళకి కాదు, అమ్మవార్లకు కూడా కాదు, అమ్మవార్ల వెనకల కూడా ఎన్నో శక్తులు ఉంటాయి. 7 శక్తులు 14 శక్తులు అట్లుంటాయి అన్నమాట. అట్లా 36 కొంతమంది దేవతలకు 36 శక్తులు అట్లుంటాయి. కొన్ని దేవతలకు శాంతమై మన లోపల కూడా శక్తులు మన చుట్టుముట్టు కూడా ఉంటాయి. కాబట్టి అటువంటి నివేదన చేస్తే, అమ్మవారికి అర్పిస్తే మనని ప్రశాంతంగా, మన లైఫ్ కూడా ఎటువంటి నజర్ అయినా సరే, ఎటువంటి కని దృష్టికి నల్లరాయి కూడా కరిగిపోతుంది అంటారు కదా, అటువంటి దృష్టి దోషాలు ఏం లేకుండా మనది జీవితం సాఫీగా సాగిపోతుంది. ఓకే, అట్లా సాగిపోతుంది మంచిగా అని చెప్పి. అట్లా అయితే నాకు ఎందుకో మీరు ఇప్పుడు దేవతను రప్పిస్తే చూడాలని ఉంది. ఒకసారి దేవతను రప్పియండి. నాకు రాదండి. రాదు.
ఓకే. నా పేరే ఎల్లమ్మ నేను జోగురాలమ్మో జోగు గంపల్లా నిన్ను జోలా జోలంటి హారు గంపల్లా నేను హాడిన దానమ్మో. సూపర్ అసలు. అయితే ఇంకోటి ఏంటంటే మీరు శుగమూగేటప్పుడు ఆర్తి కపురం నోట్లో వేసుకుంటారు. అయ్యో నోట్లో వేసుకుంటారు కదా, అది ఎట్లా సాధ్యం? అంటే అమ్మవారికి అప్పుడు ఆమె అంటే ఫస్ట్లో నాకు వచ్చిన కొత్తలో ఈ ఆటని గావు పడుతుండే అనమాట. గావు నిజంగానే పడుతుండే. అయితే ఎటువంటిది అట్లా చేయకుండా ఇంకా కర్పూరం హారతిస్తుంది అనమాట. హారతిస్తే ఆమెకు శాంతి, అందరికీ కూడా మంచిది. ఓకే. సో అంటే మొత్తానికి బోనాల పండుగ గురించి మనం మంచిగా మాట్లాడుకున్నాం. అంటే మీ లైఫ్ స్టోరీ కూడా మనం మాట్లాడుకున్నాం. సో నాకైతే చాలా బాగా అనిపించింది. అంటే మన ప్రేక్షకులకు కూడా మీ గురించి తెలుసుకోవడం, అంటే ఈ బోనాల గురించి తెలుసుకోవడం, ఇదంతా తెలుసుకొని అంటే వాళ్ళు కూడా ఏదో నేర్చుకున్నారని చెప్పేసి నా మనస్ఫూర్తిగా నేను అనుకుంటూ, సో ఇట్లాగే మీరు ఇంకా అందరికీ మంచి చేయాలి, మంచిగా చూడాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా ఈ శివ స్టూడియోస్ త్రూ ఈ శివగాడు కోరుకుంటుండో. సో థ్యాంక్ యూ సో మచ్ అక్క. థ్యాంక్ యూ సో మచ్.